క్రీస్తు నామమున శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము పునరుద్ధాన దినము ప్రకటించిన రీతిగానే ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం మరణ మృదంగం నీకు తెలియాలన్న లవంగం అంటూ ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఆలోచన మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఏదైనా చెప్పినప్పుడు వినకపోతే మనం ఖచ్చితంగా ఆ సందర్భంలో ఏదో ఒక పదాన్ని వాడుతున్నాం. దేవుడు కూడా తను చెప్పిన సంగతిని వినకపోతే వాడే పదమే అని మన బయటగా పెట్టాం. ఎందుకంటే దేవునిలో ఉన్నటువంటి రహస్యం, దేవునిలో ఉన్నటువంటి పౌరుషం ఆయన తన పిల్లలకి ఇచ్చాడు కనుక ఏదైతే ఈ రోజు మనం వ్యక్తపరుస్తున్నామో అది దేవుని యొక్క ఉద్దేశంలో ఉంటుంది కనుక దాన్ని ఆలోచిస్తూ ఏదో నేర్చుకోవాలని మన మీద ప్రేమతో ఈ సంగతిని మనకి ఇచ్చాము. ఎందుకంటే రోజు చూస్తున్నాం మనం, మనిషి అర్థాంతరంగా వెళ్ళిపోతున్నాడు. మనిషి వెళ్ళిపోతున్నాడు అంటే దేవుని దగ్గరికే వెళ్ళాలి అంతే. ఇక్కడ ముగిస్తే దేవుడి కాడికే వెళ్ళాలి. మరెక్కడికైనా వెళ్ళాడు, కొన్ని వెళతాడు, వెళ్ళవలసి ఉన్నది అన్న ఈ మాటల యొక్క సందిగ్ధత మనం అక్కడ నేర్చుకోవాలి. కనుక శవం ముందు చాలా మంది డప్పు వాయిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా మరణం మనిషి ముందు డప్పు వాయించడం అని చూడాలి. మరణం మనిషి ముందు, మరణానికి ముందు వాడి ముందు డప్పు వాయిస్తుంది, అది మనకు తెలియదు. చనిపోయిన తర్వాత మనం డప్పు వాయిస్తూ శవాన్ని మోస్తూ ఉంటాం. అదే మృదంగం. అది ఎందుకు శబ్దం చేస్తుందో మనకు తెలియాలి. ఎందుకంటే మన ముందు, మరణానికి ముందు అది మృదంగం వాయిస్తుందని, డప్పు వాయిస్తుందని, వాయిద్యాలు వాయిస్తుందని మనకు తెలియదు. చనిపోయిన వాడికి వాడి ముందర ఈ డప్పో, వాయిద్యమో, డీజేను టెక్నాలజీని బట్టి వాయిద్య వాడికి తెలియదు, వాడికి కూడా తెలియదు. ప్రియమైన దేవుని పిల్లరా, బ్రతికున్నప్పుడు మన ముందు అది వాయిస్తుంది అని మనకు ఎలా తెలియదు, చనిపోయిన తర్వాత ఏ వాయించినా వాడికి తెలియదు. ఇద్దరు ఒకటే, ఇక్కడ సేమ్ టు సేమ్ దొందే. ఇక్కడ గుర్తెరగడం, అక్కడ గుర్తెరిగే ఛాన్స్ ఇవ్వడం అంతే. ఈ మధ్యలో ఉన్నటువంటి చిన్న గ్యాపే దేవుని యొక్క సందేశాల మూలం. కనుక అర్ధాంతరంగా మనిషి పోవడం అసలు గ్యాప్ కదా, దేవుడికి కోరుకోవాలి. అర్ధాంతరంగా ముగిసిపోవడానికి దేవుడు కోరుకోవాలి. ఫస్ట్ మానవుడు చిరంజీవి. ఆదాము మరణం లేదు తెలుసా, మరణంతో ఇంకుపెట్టాలే దేవుడు. ఎప్పుడైతే తన మాట తృణీకరణ జరిగిందో అప్పుడు డిసైడ్ చేశాడు. అంతవరకు కొన్ని కోట్ల సంవత్సరాలు అప్పటికే జరిగాయి. అది దైవకాలం. ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నాడో ఆదాం మనకు తెలియదు. అన్ని కోట్ల సంవత్సరాలు బతికాడు ఆదాం. ఎప్పుడైతే తిన్నాడో దేవుడు కౌంటింగ్ స్టార్ట్ చేశాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? చావు అనేది అక్కడతోనే మొదలు పెట్టాడు అని అర్థమైపోయింది. కనుక ఇప్పుడు నేటి కాలంలో అంతైతే మనకు లేదు. 100 సంవత్సరాలు ఇచ్చాడు, అంతైతే మనకు లేదు. ఎంత ఉందయ్యా అంటే బెత్తడంత అన్నాడు. జనం కూడా కాదట, బెత్తడంత ఎంత చాలా చిన్నది. నీ ముందు మరణం అనేది
నాట్యం ఆడుతుంది అన్న సంగతి నీకు తెలియాలి. చనిపోయిన వాడి ముందు ఆడుతుందని చనిపోవలసిన వాడికి తెలుస్తుంది. కానీ దేవుడు తన మాటల ద్వారా సాగవలసిన వాడికి చెప్పు అన్నది రాయించి పెట్టాడు. అదే ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెలిసి కీర్తనకారుడి ద్వారా రాయించినటువంటి ఆయుష్ కాల పరిమితిని చూద్దాం. 39:5 కీర్తనల గ్రంథము. దావీదు మహారాజు అడుగుతున్నారు, నా దినముల పరిమాణము నీవు బెత్తనంతగా చేసి ఉన్నావు. దావీదుకు తెలిసింది, నా బ్రతుకు కాలము నువ్వు బెత్తనంత చేశావు, చేసి ఉన్నావు అంటే గుర్తెరిగాడు. నా దినముల పరిమాణము నీవు బెత్తనంతగా చేసి ఉన్నావు. తెలిసిపోయింది దావీదు ఆయుష్ కాలాన్ని దేవుడు బెత్తనంతగా చేశాడని. మరి మన ఆయుష్ కాలం ఎంత చేసిండు? దావీదుకి తెలిసింది, మరి మనకు కూడా తెలియాలి కదా. మనం కూడా తెలియాలి కదా. మనకు తెలియదు. అది రోడ్డు మీద ఫోటో చూస్తే మాత్రం భయార్థం. మనం నిండా 30 ఏళ్ళు లేవు, నిండా 18 ఏళ్ళు లేవు, నిండా 25 ఏళ్ళు లేవు, అప్పుడే కొత్తగా పెళ్ళై ఉంటుందేమో, ఇలాంటివన్నీ మాట్లాడతాం. వాడు మాట్లాడలేదు, మనం మాట్లాడతాం. అంటే పరిమాణం ఎంత ఉంది? బెత్తడంతా చాలా అనుకో పరిమాణం. అంత షార్ట్లు ఎలా వెళ్ళాడు వాడు? నేర్చుకుంటే తెలిసింది. నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది. ఆయుష్ కాలం ఎంతో తెలియాలి అంటే బెత్తడంతా అని చెప్పిన దావీదు ఎల్లప్పుడూ దేవునితో ఉన్నాడు కనుక చెప్పగలిగాడు. దేవుని సన్నిధానంలో ఉన్నాం అనుకో, నా ఆయుష్కాలం ఎంతో తెలిసిపోద్ది. అది నా ఆయుష్కాలం ఎంతో తెలుస్తుంది. నేను దేవుని సన్నిధిలో ఉంటే నా ఆయుష్కాలం ఎంత ఉందో నాకు అర్థమైపోతుంది. అందుకని మాట్లాడుతున్నాడు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. నీతో సహవాసం చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే నా బ్రతుకు విలువ చాలా తక్కువ రేంజ్లో నువ్వు పెట్టావు. అది తక్కువ. దైవ సన్నిధిలో ఉంటేనే ఆయుష్కాల పరిణామం అర్థమైంది. లేకపోతే అర్థం కాదు కనుకనే లోపల ఎలా పడుతుంది ఛాన్స్ ఉంటుంది. లేనట్టే ఉన్నది, లేనట్టే ఉన్నది. దైవ సన్నిధానానికి వస్తేనే, ఉంటేనే, దేవుని మాటలు వింటేనే మనిషికి ప్రాణ విలువ, బ్రతుకు రేంజ్ తెలిసింది. లేకపోతే బయటికి వెళ్ళి మీసాల మీద నిమ్మకాయ వెళ్ళిపోతే కనుమూరు బాగా వేస్తాడంటాడు. అదొకడు ఉన్నాడు, ఈస్ట్ వెస్ట్ కూడా కాకినాడ. మీసాలు వెళ్ళిపెడతాడు, కనుమూరు బాగా మామూలుగా ఉండదు. మరి ఆ ఉంటారు పరిస్థితి. ఇక్కడికి వస్తే అర్థమైంది లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను, ఎంత స్థిరుడైనను, దేవునిలో ఎంతున్నా లోకములో నీకు ఎంతున్నా స్థిరత్వం 2. ఒకటి దేవుడు, 2 లోకం. దేవుడు నువ్వు ఎంత స్థిరంగా ఉన్నా ఒకరోజు పోవాల్సిందే. లోకం నీకు ఎంత స్థిరత్వం ఉన్నా పోవాల్సిందే. ప్రతి వాడును, ఫ్లోరల్ వర్డ్, ప్రతి వాడును కేవలము ఒట్టి ఊపిరి, గట్టి కూడా కదంట, ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? నా దినముల పరిమాణము చాలా తక్కువ. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు చాలా తక్కువ అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేయాలి? తెలిసిపోయింది. ఎంత తక్కువో తెలిసిపోతుంది దైవ సన్నిధాన్ని బట్టి. కనుక బెత్తడు జీవిత కాలంలో దేవుడు ఆ బెత్తడిని కూడా అంతగా ప్రేమించి ఇచ్చాడు అంటే దీన్ని ఏం చేయాలో మనకు అర్థం అవ్వాలి. దీన్ని ఏం చేస్తే, దీన్ని ఎలా కాపాడుకుంటే దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమైద్ది, మనకు తెలియాలి. సాగులో ఉంది సామెత ఉంటుంది. వాడు కూడా అంటాడు, వాళ్ళ ఇంట్లో రేపు మట్లో. అబ్బా, ఇంట్లో మట్లో అంటే ఆ పదాలను చూసినా
అవి కలిసే కాబట్టి పడడానికి బాగుంది. ఇవాళ ఇంట్లో రేపు ఒట్లో ఇంకొకటి అంటాడు, కారు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది. వారే సామెతలు భలే ఉన్నాయి కానీ కారు ఎందుకు పిలిచింది, ఊరెందుకు పొమ్మంటుంది. దేవుడు దగ్గర నల్లవతికి రమ్మని పిలిచింది. సామెత ఎవడో ముసలోడు చెప్తాడు, బాగుంది కాబట్టి మనం బతుకుతాం. పైగా ఇంకొక మాట, పెద్దల మాట సర్ది మాట, సద్దన్నం పెట్టి తిన్నాం కానీ సామెత మాత్రం ఆడతారు. అది చెల్లుబాటు కానీ సామెతలు. కనుక మన దేవుని పిల్లల ఒట్టి ఊపిరి వదిలే ఉండదు. నాకు అర్థమైంది, నా ఆయుష్కాలం ఎంతో బెత్తడంత ఎలా తెలిసింది, దైవ సన్నిధానం తెలిసింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేయగలను? పోనీ ఇంకొక గంటలో ఏమైనా చేయడానికి ఉందా, పోనీ ఏమైనా తెలిసిద్దా? ఏం చేయగలం? చేసేది ఏం లేదు. కనుక ఏం చెయ్యలేము, కానీ ఏదో చేయాలి. ఎక్కడంత ఆయుష్ కాలంలో ఏం చేయగలవా అంటే ఏం చేయలేము, చేసే ఛాన్స్ కూడా లేదు. అలాంటప్పుడు దేవుడు దావీదుని అది గుర్తెరిగి రాయించడంలో ఆంతర్యం ఏమిటో మనం కూడా మాట్లాడుతుంటా, అందరికి వచ్చిందా సావని. ఇది పెద్ద జ్ఞానమే. పుట్టినవాడు గిట్టక మాడు, ఇది పెద్ద జ్ఞానమే. జనన మరణాలు నీకు తెలియనప్పుడు పుట్టినవాడు గిట్టక మాడం అనే పదం నీకు ఎలా తెలిసింది? జననం ఎప్పుడో తెలియదు, మరణం ఎప్పుడో తెలియదు. పైగా సామెత వాడతారు, పుట్టినవాడు గిట్టక మాడు అని. ఈ రెండు తెలియని వాడు ఈ పదాలు ఎలా వాడగలిగినాయి అంటే ఆన్సర్ లేదు. ఇక్కడ కొత్త తెలిసింది. కాబట్టి ఇలాంటి వాడు చెప్పే మాట ఏంటంటే 4:14 యాకోబు పత్రిక, రేపేమి సంభవించునో మీకు తెలియదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. నేను చర్చికి వస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే అసలు నాకు ఆయుష్కాలం ఉందా లేదా నాకు అర్థమైపోయింది. ఉంది, ఎంత బెత్తడంత. ఈ బెత్తడంత ఆయుష్కాలం ఏం జరిగింది, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? ప్రశ్న. తెలియదు, రైట్, అంగీకరించాల్సిందే. నీ జీవం ఏ పాటిది? ఏ పాటిది? ఇక్కడ కూర్చొని కాకి లెక్కలేస్తుంటాం మనం. 10 ఎకరాలు కొనేస్తాం, లేకపోతే కుదురుపంటలు చేసాక వెళ్ళిపోదాం, లేకపోతే ఇంకొకటి చేస్తాం. అసలుకే లేదురా మగడ అంటే పెసరపు పండుగ అన్నమాట. ఇలా కొద్దిగా చదివినాడు దేవుడు, ఇదేమో ఎక్కువ చేస్తుంటాడు. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మొన్న ఆంధ్రాలో ఘోర రైలు ప్రమాదం జరిగిందండి. పచ్చనైపోయింది. ఇన్వెస్టిగేషన్ వచ్చే రిపోర్ట్ ఏంటో తెలుసా? క్రికెట్ చూస్తున్నారంట. డ్రైవరు క్రికెట్ చూస్తున్నారంట. రైలు నడిపేవాడు రైలు చూస్తూ ఉండాలి, అది క్రికెట్ చూస్తున్నాడు. ట్రాక్ ఏమో మరి తప్పిపోయింది, చూసుకోవాలి కదా, చూసుకోవాలి. పార్టీ పట్ట గాలి వేసిపోయాయి. అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో సార్లు క్రికెట్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. వెనకాల కొన్ని 100 ఎకరాలు నమ్ముకొని ఉన్నాయి, కొన్ని లక్షల రూపాయల శాలరీ గవర్నమెంట్ ఇస్తుంది. అన్ని ఎలిమెంట్స్ ఇచ్చి అయినా సరే ప్రాణాలు తీసి పడేశాడు. ఆడి ప్రాణం ఎలాగో పోద్ది, ఆడితో కూడా వెనకాల భోగిలో ప్రాణాలు కూడా తప్ప భోగిలే ఉందండి. లింక్ ఊరితే గాలి ఎగిరిపోద్ది, ఎంత వెయిట్ ఉన్నా సరే. అంతే, 100 మంది అండి పాపం క్షతగాత్రులు అయ్యారు, ప్రాణాలు పోయాయి. తప్పేమన్నది? క్రికెట్ రాకపోతే చూడ కదా అని వాడిని చెప్పేద్దామా? బాధ్యతలో ఉన్నప్పుడు ఇవేం గుర్తు రాకూడదు. ఇంకా ఒకవేళ వెళ్తున్నప్పుడు ఇంకా అవేమి గుర్తుపెట్టడానికి ఛాన్స్ లేదు. ఆమె నెట్టేద్దామా? ఆమె నెట్టేస్తే ఆదాం వారసం అయిపోతాం మనం. నేను చేసే తప్పు అవన్నీ నిలబట్టేగా ఆమె అంతే. ఇంకా దేవుడు రోజు వేసుకుంటున్నాడు. ఏమి మానవతి విద్యార్థులు ఆయనని యాడియో ఎన్ని అవనంత కాలం బాగానే ఉన్నాడు ఒంటరిగా.
అమ్మమ్మ రావద్దని ఏమేమో తెలియదు, ఇప్పుడు దేవుడి మీద వచ్చేసాడు. మార్పు ప్రియమైన దేవుని పిల్లరా. కనుక రేపేమి సంభవించునో మీకు తెలియదు. మరి వీడు జాతర ఎలా చెబుతున్నాడో అర్థం కాదు, ఎలా చెబుతున్నాడో అర్థం కాదు. అందుకని దేవుడు అందరూ తిరగేశారు మొన్న ఎలక్షన్, తెలంగాణ ఎలక్షన్లో పాస్టర్ని, జాతకాల వాళ్ళని, వాళ్ళని వీళ్ళని మడతెట్టేయడం అంతే. మళ్ళీ అదే వచ్చింది, మళ్ళీ అదే వచ్చింది, మళ్ళీ అదే వచ్చింది. సర్వే రిపోర్ట్లు అన్నీ అదే వచ్చింది. ఒక్కడ కాదు, రెండు కాదు. ఒక్కసారి పేరు తిప్పేస్తే అందరూ ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇలా అయిపోయిందండి. మళ్ళీ ఏమంటారు, అప్పుడప్పుడు జరుగుతుందండి అంటారు. మళ్ళీ సమర్థత జరిగితే మాత్రం గొప్పవాడు అవుతాడు. ఇక్కడ సమర్థత. మిమ్మల్ని దేవుని పిల్లలు, రేపేమి సంభవించినో తెలియనప్పుడు, నీ ఆయుష్కాలం బెత్తడైనప్పుడు, నీ ప్రయాణములో నువ్వు ఖచ్చితంగా ఆ సరళతను మిస్ అవుతున్నాడు మనిషి. అది సిట్రైట్ చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మరణానికి పిండం లేదు, అండం లేదు, బ్రహ్మాండం లేదు. సావే, దానికి నో సెంటిమెంట్స్. అయ్యో వీడు కోటేశ్వరుడు కదా, ఈ నుంచి పోతే ఎట్టా అనుకుంటుందా? నువ్వు ఎవడవైతే నాకేంటి, నేను ఉంటేనే నీకు ఆ ఉనికి, నేను పోతే నీ పని ఉత్తి కారేస్తారంటే. సరే, కనుక ఎలాంటి వాటిలో నుంచి అయినా సరే చెప్పకుండా పోగల దమ్మున్నటువంటి ఒకటి ప్రాణం. దానికి ధైర్యం ఎక్కువ, పోదది, చెప్పదది. కనుక ఆయుష్కాలం కొద్దిది ఆవిరి వంటిది. చర్చికి వస్తే అర్థమైంది, రేపు ఏం జరుగుద్దో తెలియదు. ఆవిరి బెత్తడం, రేపు ఏం జరుగుద్దో తెలియదు. మనం మరణానికి ముందు, మన ముందు మరణం నాట్యం ఆడుతుంది. ఆ విషయం మనకు తెలియదు. కంపంటే కాలుతో చేసేస్తాం, రాయత్తే తన్నేస్తాం, లేదంటే షూట్ ఎగిరి అలా అని ఇలా వెళ్ళిపోతాం. అదో స్టైలు ఫేస్బుక్లో వెళ్ళడం బాగుండదు కదా, అలా ఎగిరి ఫోటో పెట్టుకుంటే బాగుండదు. పిల్లరా, మరి దీని తగ్గితే ఏం చేద్దాం, దీని తగ్గితే ఏం చేద్దాం? ఇక్కడ నేర్చుకోవాలి. తక్కువ వయసు ఉంది, అది బెత్తలతో పోల్చాడు, చర్చి కొత్త తెలిసింది, ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అది వినాలి, అది వినాలి, అది వినాలి. ఎందుకంటే ఈ రోజున మనిషి వాడి ఆయుష్ని వాడే తగ్గించుకున్నాడు, ఎవడు తగ్గించరా. వాడి ఆయుష్ని వాడే తగ్గించుకున్నాడు. ఆయుష్ కూడా తగ్గించుకుంటారా? ఎందుకు తగ్గించుకోవాలండి? వాడికి తెలియదు, వాడి ముందు నాట్యం ఆడుతున్న మానవం, వాడికి తెలియదు. వాడు ఆయుష్ కూడా తగ్గించుకుంటున్నాడు, వాడికి తెలియదు. తెలియనివి ఎన్నో ఉన్నాయి, అన్నీ తెలుసు అనుకుంటాడు మనిషి. ఏమీ తెలియదురా అంటాడు దేవుడు. కంటి కనబడిందే కరెక్ట్గా చెప్పలేవు, కన్ను మూస్తే కనబడింది రాయించే బైబిల్లో. అది నువ్వు నమ్మున్నా తెలుసు అంతే. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము. లేత వయస్సును చాలా చిన్నది ప్రాణం, నడిప్రాయమును మిడిల్ ఏజ్ గతించిపోవునవి. కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. వ్యాకులం అంటే ఇంకా నువ్వు ఎంత తిన్నా, ఏం చేసినా, ఎన్ని మెడిసిన్లు వాడినా, నీకు గనక మనసులో వ్యాకులం ఉంటే అవి వంట పట్టవు. శరీర బలహీనతలకు ఉపయోగపడే మెడిసిన్ అయినా, ఆత్మకు సంబంధించిన వాక్య సారమైన లోపల వ్యాకులం ఉంటే, మనోవేదన కదండి. చాలా మంది చూడండి మనోవేదనతో కుంగిపోతుంటారు రానంటుంది. మరి మనమే అనుకోవాలి, ఇటువంటి పోవాలి. ఇక్కడ మనోవేదన ఎలా ఉంటుంది అది ఎవరు చెప్పుకున్నాం. ఇంకా అది చాలా మంది మెజారిటీ మనుషులండి మనోవేదనతో విలువ సాధించేద్దాం. అందుకే చెప్పాడు, బెత్తడు జామ చేయలేని జామ్ని ఇంక మనోవేదన ఎందుకండి? రేపు ఏం జరుగుద్దో తెలియదు. జాన బెత్తడవదు, బెత్తడు జాము చేయడం. అలాంటప్పుడు ఇంకెందుకండి? అలాంటప్పుడు ఇంకెందుకు? మనిషి ఎందుకు ఇంత ఆలోచిస్తాడు?
దేవుళ్ళకి వెళ్తే జాగ్రత్త చెబుతాడు. అందుకే రావాలి సంఘానికి. దేవుళ్ళకి వెళ్తే జాగ్రత్త చెబుతాడు. ఆ జాగ్రత్త ప్రకారం తిరిగి మళ్ళీ తిరిగి సన్నిధికి వచ్చేప్పుడు దాన్ని వాడుకుందాం. రైస్ బస్తా కొనుక్కుంటాం, అయిపోయిందాక వాడుకుందాం. అయిపోయినాక అయ్యో ప్రేమగా ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టానే, అప్పుడే అయిపోయావా, వెళ్తావా, తీసి మరదేసి అప్పుడు పడేస్తాం, పడదేస్తాం. అంటే వాక్యం విని తిరిగి మళ్ళీ వచ్చేంత వరకు చాలా దాన్ని పుష్పులుగా వాడుకుంటాం. మనం బాగా నడిపిస్తుంది అన్న ఆలోచనతో వాడుకుంటాం. అందుకే కదా అనుదినం దేవుడు వాక్యం అందిస్తూ ఉంటాడు. అల్ప ఆయుష్, కొద్ది కాలము, బెత్తెల లాంటిది, గ్యారెంటీలు ఎందుకు ఇబ్బంది తెలియదు. మనిషి ముందు మనం నాట్యం ఆడుతుంది, మన కంటికి కనపడదు. ఇంత చెప్పిన దేవుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఇదిగో నడి వయసు, లేత వయసు, నడిప్రాయం గతించిపోతుంది కనుక నీ హృదయముల నుండి వ్యాకులమును తొలగించుకోవడము. వ్యాకులము మన ముందు ఉన్నదంటే ఆటోమేటిక్గా మనిషి ఆయుష్ పరిమాణం పడిపోతుంది. అంతే. రోగం వస్తే డాక్టర్ గారికి వెళ్తాం, మరి ఆత్మరోగానికి వాడగారికి వెళ్ళాలి. శరీరం బలమైన పడితే డాక్టర్ ఉన్నాడు, ఇంజక్షన్ వేస్తాడు, లేదా గోళీ చెప్తాడు, లేకపోతే ఇంకేదో చెప్తాడు, గ్లూకోన్ డి అలాంటిది. నీరసంగా ఉన్న అద్దిను, విటమిన్ సి, విటమిన్ ఏ ఆకుకూరలు చెప్తాడు. ఒక 10 రోజులకు సిక్రెట్ అవుతుంది. మరి దీని సరిగ్గా ఏం చేద్దాం? రోగం తగ్గించుకోవాలని డాక్టర్ సంప్రదించాలి. వ్యాధులను తగ్గించుకోవాలంటే దైవ సన్నిధినే చేయాలి. ఇక్కడ తప్ప లోపల ఎక్కడా మందు లేదు, మా దగ్గరే లభించింది. అది ఆత్మరోగానికి మందులు మా దగ్గరే లభించింది. అది కనుక వ్యాధులమును తొలగించుకొని ఎవరు తొలగించుకుంటాడు? ప్రతి ఓటు వ్యాధులు మంగుడి మోహన్ అలాగా ఇంట్లో తెలియదాగా ఏదే ఆలోచించుకుంటా, ప్రధానమంత్రి అయిపోదాం, అదే అయిపోదాం, ఇదేపోదాం, అదే. మొన్న వాడికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ఎగిరాడు. నేను అప్పుడే అన్నా ఇది ఇండియా పోస్ట్ కాదండి, 2 రోజులుగా పోయిందాడు. గాడ్ ప్రామిస్ చెబుతున్నాను, మనసు అనుకుంటా అసలు అది. నేను అట్టా పోస్ట్ పెట్టాను కానీ ఫేస్బుక్లో. అనుకున్నా ఈ ఎగురుడు చూస్తే ఇది ఉండదు, వీడు వస్తే తవ్వేస్తా అనుకున్నా, తవ్వారు, పీకాకులు వేశాడు. ఇప్పుడు ఏడుతున్నాడు. ఒరే నీకు ఎమ్మెల్యే టికెట్ వస్తే ఎంత ఉండాలి, ఎంత ఉండాలి. మరి దళిత క్రైస్తవ సింహ అంట, ఎవడికి సింహం? నువ్వు ఎవడోరా దేవుని పెట్టేవి, నువ్వు దళితుడే రావద్దు. తింగరమేయాల వీళ్ళంతా ఇలా కొరితే తెలిసిద్దాన్ని నువ్వెవడో, వీడెవడో. వ్యాకులను తొలగించుకోను. నేను వ్యాకులాన్ని దాచుకుంటా, తొలగించుకోండి. దేవుడు నో, నువ్వు చెబితే వింటానా ఏంటి? అది నాకు అవసరం, అది నన్ను కన్న తల్లి అన్నట్టు ఉంటుందండి వ్యాకులన్నీ. అది నాకేం జరిగిద్ది, నాకేమైద్ది, వామ్మో ఏమైద్ది అంటే దేవుడు ఉన్నాడన్న భరోసా లేని ప్రార్థనా బతుకులు కలిగి ఉంది క్రైస్తవ్యం. నన్ను చూడండి, నేను ఒక్కటే నమ్ముతా, నేను బతికుండగా మానవ రాదు, మానవ వస్తే నేను బతికుండను. బస్ అయితే ఈ కాళ్ళప్పుడు చేతులు ఎవరికైనా వస్తాయి, సీజన్ వారీగా వస్తాయి, లేకపోతే రకరకాలుగా వస్తాయి, ఎలాగైనా వస్తాయి. అవి పెద్దగా ఏమీ మనసులో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది కనుక వ్యాధులను తొలగించుకో. తొలగించుకొనుము అంటే అర్థం ఏంటి? తొలగించుకునే ప్రదేశాన్ని గమనించుము అని అర్థం. అది తొలగించుకొనుము ఏం తీసుకొని? వాక్యం తీసుకొని. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకోను. వ్యాకులం అనేది మనిషిని నిలువెత్తు కృంగదీసిద్ది, తెలుసా? నిలువెత్తు. వాడి మనసులో ఏదో ఉంటుంది కదా, దాని గురించి వాడు రభస నానా విధాలు ఉంటుంది వాడికి. వాడు ఎప్పుడు మాట వెండి, ఇంకా వాడు మనస్సాక్షి అసలే అంటాడు. వాడు అనుకుంటుందే అనుకుంటున్నాడు, ఓహో అంతే. ఓహో ఒక అమ్మాయి 18-19 ఏళ్ళు ఉంటాయి, బుక్స్ ఒక 7:38కి బుక్స్ ఇట్లా బరువు అయిందని ఇట్లా ముందు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంది. ఫోటో తీస్తే గోడ మీద ప్రెగ్నెంట్ లాగా కనపడింది. బొమ్మను చూస్తే ప్రెగ్నెంట్ లాగా ఉంది, రియల్గా చూస్తే బుక్స్ పట్టుకుని ఉంది.
ఇది కరెక్టా అది కరెక్టా, ఇది కరెక్టే అది కరెక్టే. ఎందుకంటే ఇది చూడడానికి అది కరెక్ట్, ఇది చూసి అది చూసినట్టు ఇది కరెక్ట్. అది ఇప్పుడు దేని తీసుకుంటున్నాము, వాడి ఇష్టం. పచ్చకాలు కలవలు పెట్టండి కొన్ని పలక పచ్చది వాడికంటే కదా ఏం కనపడుతుంది కాదు. ఎండాకాలం వస్తుంది కదా, 100 రూపాయలు పెడితే మస్తు దొరుకుతుంది. ఇంకా ఎల్లో కలర్స్ పెట్టాను కథ మొత్తం ఎల్లో కనుక నైట్ ఎల్లో పెట్టి ట్రై చేస్తా, అసలు ఎల్లో కనపడుతుంది నాకు అట్లా. అది ఇప్పుడు ఏ కలర్ పెట్టుకో, ఏం పెట్టుకుంటే అదే కనపడుతుంది వాక్యం. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకోను. వ్యాకులానికి ముందుందా ప్రియమైన దేవుని పిల్లలు? వ్యాకులానికి ముందుందా? ఎన్ని వాక్యాలు చెప్పినా క్రైస్తవుడికి ఇలాంటి నేర్పరు. దేవుణ్ణి బాధం తీస్తాడు, ఏం తీయడం. ఆయన చెప్పాడు తొలగించుకోనమన్నాడు. చర్చికొచ్చి వాక్యం వింటే పోతుంది, దేవుడు చెబితే దేవుడు కనిపిస్తే పోతుంది వాడు చెప్తాడు. అంటే అయ్యగారికి చెప్పరా? అయ్యగారు చెప్తున్నాడంటే దేవుని మాట, దేవుని మాట అంటే దేవుడు చెప్పినట్టుగా. దేవుడు చెబితే పోద్ది, దైవజనుల నోటి నుంచి వచ్చే మాట. ఈ రోజున యావత్ క్రైస్తవ్యాన్ని ఆర్టిఫుల్గా చెప్పమనండి, నాలో ఏ వ్యాకరణం లేదని ఎందుకు ఉండదు? పైకి చెప్పబోచ్చు కానీ ఖచ్చితపడదు. 100కి 100%. అది నిజాలు పలికించే మిషన్ యాడ్ చేస్తే పరిస్థితి. అది వ్యాకరణం ఉందా చెప్పిద్దని. వ్యాకరణము తొలగించుకోను. నీ దేహమును చెరుపుతాన్ని వ్యాకులం జరుగుతుంది. ఈ దేహం మొత్తాన్ని వ్యాకులం జరుగుతుంది. మనోవేదన అంతే. ఇంకా వాడి మనసులో 3 కుందేలు, ఒక కుందేలకు 3 కాళ్ళు అంటే ఖచ్చితంగా 3 ఉండాలి. 4 ఉంటే ఒప్పుడు ఇంకా ఛాన్సే లేదు. ఇంకా ఒప్పుకుంటాడా? ఏంటే ఒప్పుకోడు. వాడికి అర్థం కావట్లా, వాడి ముందు సాగు డ్యాన్స్ చేస్తుంది. అది అసలుకే కొద్దిగా అంటే ఇది ఇంకా తగ్గించుకుంటుండు. దేవుడే చెప్పాడు కొద్దిగా బాబు నీ ఆయుష్ అంటే. ఇది తెలియట్లా, ఇది ఇంకా తగ్గించుకుంటుండు. బాగా ఆలోచించి ఆలోచించి కుదేలైపోయి అట్టయిపోయి ఎట్టయిపోయి రకరకాల ఇబ్బందులతో వాడే ఆ యోధ వాడికి ఉరేసుకున్నట్టుగా వీడు కూడా చేసుకుంటున్నాడు. వ్యాకులం మహా డేంజర్. దీన్ని తీసే నాలుగు ఒక యేసుక్రీస్తు వారే, ఇంకా యావడి వల్ల కాదు. అయితే ఖచ్చితంగా కనుక లేత వయసు నడిప్రాయాల్లో ఏముంటుంది సార్? యవన బలం ఉంటుంది. లేత వయసు అప్పుడే వస్తున్న యవనం, నడిప్రాయము యవనం బలంగా ఉన్న స్థితి. అప్పుడే వస్తున్న యవనం దగ్గర నుండి బలంగా ఉన్న యవనపు స్థితి ఎలా ఉంటుంది? ఎంత బలంగా ఉంటుంది? అది ఎంతకాలం ఉంటుంది? ఈయనకు వచ్చేకి ఆగిందంటే పోతున్నది. బలం అనేది ఉండదు, మనిషికి పోద్ది. 20 ఏళ్ళ ఒక రకమైన బలం ఉంటుంది, 30 ఏళ్ళ ఒక రకమైన బలం ఉంటుంది, 45 దాటితే 50 దాటితే 60 దాటితే ఆహారపు అలవాట్లు బట్టి బలం ఉంటుంది. అది తీసుకునే ఆహారాన్ని బట్టి, తలంపులో ఉన్న ఆలోచనల బట్టి బలం ఉంటుంది. బలం మనిషికి బలం అంటే ఇది అది అది ఇది శరీర బలం. అక్కడ చెబుతుంది మనోబలం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, లేత వయసులోంచి బలం యవన బలం రావడం ప్రారంభిస్తుంది. అది అంతవరకు ఉంటుందంటే పోతనే ఉంటుందంటే వయసుతో పాటు పోతున్నది ఉండదు. ఛాన్సే లేదు. ఉంటుందా? ఉండదు. ప్రాణం ఉంటే లేత వయసులో కానీ, నడి వయసులో కానీ, వృద్ధాప్యంలో కానీ కాస్త కూస్త బలం వాడుకున్నట్టు చేసుకోగలమంటేనే ఆ బలం ఉంటుంది. అదే ప్రాణం అయిపోతే చిన్నప్పుడు పోతుంది బలం, మంచి వయసులో పోతుంది. చాలామంది పట్ట కామలు తెలియట్లా. వాడు ఏమైందా అంటే ఏమోనండి, డిసెంబర్ 31 పందెం, నేను దీంట్లో దిగ్గీత కొడతానండి. వాడు దిగి బుడుగులో పోయింది. ఎక్కడే మన వెనకాల స్నేహితులతో పందాలి, అది బుడుగు. ఒక్కసారి బుడుగులోకి వెళ్తే బయట పడుతున్నాయంటే వాడు ఎంత గజెత్తగాడైందో వాడు కూరుకుపోతాడు. ఊపిరి ఆడతాం 2 సెకండ్లు ప్రారంభం తప్ప వేసిపోతుంది. ఇట్లా
ఫ్రెండ్స్ సహవాసంలో ప్రాణాలు చాలా మంది కోల్పోయారు. వాడు సెల్ఫీ తీసుకుంటున్నాడు, తలకాయ కొడితే లేచిపోయింది దెబ్బ అంతే. ఇప్పుడు ఆ సెల్ఫీకి లైక్ రాకపోతే ఏమైంది? నేను రీల్స్ కావాలంటుంది, నేను రీల్స్ చేసినా నాకు ఎవరు లైక్ చేయట్లా, పట్టు ఊరేసుకుంటానండి. ఈ దుంపలేగా 10,000 పెట్టి ఫోన్ కొనుక్కోవటం ఎందుకు, రీల్స్ చేయటం ఎందుకు, ఎవడో లైక్ చేయకపోతే ఉరేసుకోవటం ఎందుకు, ఎవడో లైక్ చేయడం కొరకు రీల్స్ ఎందుకు? ఇదో పెచ్చ. ఇది చేయడం ఉంటే చాలా మంది. ఇది ఒక బాగా వ్యాకరం అనమాట, మనో వ్యాకరం. అది కామెంట్ తక్కువ వస్తున్నాయి, లైక్స్ తక్కువ వస్తున్నాయి, లవ్ సింబల్స్ లేవు, ఏ గోళ దేవుడికుల్లో. అంటే మన ధ్యాస ఎక్కడ ఉంది? ఆయుష్ తగ్గిపోతుంది. అలా ఏదో స్టార్డం ఊహించుకున్నాడు ఒక యాక్టర్. వర్షం 5-6 సినిమాలు ఇట్టయితే హీరో అయిపోయాడు. ఇంకా చూడు అంతే, పట్ట 3 సినిమాలు పోయాయి. ప్రొడ్యూసర్ ఎవరు రావట్లా. భార్యని సాఫ్ట్వేర్ జాబ్ పంపించాడు, అపార్ట్మెంట్లో కృష్ణానగర్ అపార్ట్మెంట్ వేసి వచ్చిపోయాడు. తెలుసా? అది బాగా నాస్తుంది, 100 లక్షల ఆస్తి బాగానే ఉంది, ఒక్కడే కొడుకు. వాడికి ఏమైంది? స్టేటస్. ఒక స్థితికి వచ్చిన తర్వాత దానికి మనం అలవాటు పడిపోతాం. అలవాటు పడటాన్ని ఏమైంది అంటే దాని నుంచి తెగలేక వాడు చచ్చిపోతాడు. వ్యాకులం సంపిందాక వదిలిపెట్టడం. తెలుసా? చనిపోయేంత వరకు మనం వదలదు. ఆ వ్యాకులమే మరణ రూపంలో ముందు డ్యాన్స్ చేస్తుంది. వాడి ముందు, ప్రతి వ్యక్తి ముందు. అంటే వ్యాకులం ఎవడుకుంటే వాడి ముందు. అది వ్యాకులం ఎవరైతే కలిగి ఉంటాడో వాడి ముందు మరణం అనే పేరుతో ఈ వ్యాకులము ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తూ తాండవం చేస్తుంది. అది మన కంటికి కనబడుతుంది అంటే మన కంటికి ఎందుకు కనబడతాయి? అదృశ్యం, అన్టాంజిబుల్. అవి మనం సృజించలేనివి, గమనించలేనివి, గ్రహించలేనివి, వాక్యం చెబుతున్నా పట్టించుకోలేనివి. ఇది మరి ఎవరు తొలగించుకుంటారో కష్టమే. ఇది బోద్దా అంటే పుట్టుకతో వచ్చింది బోదంట చచ్చిదాకా. ఇది కూడా అలాగే ఉంటాము. అంటే అలా ఉంచుకుంటూ మనకి ఇష్టం. వ్యాకులాన్ని అలా సాత్తం మనకి ఇష్టం. ఏదో ఆలోచిస్తున్నారు, ఊరికే ఏదో ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తావో ఏం పని అర్థం వేసావా? ఏం ఆలోచిస్తామండి? ఏదో పని ఉంటుంది, పని చేసుకుంటాం, ఏదో బైబిల్ రాస్తాం, లేదంటే ఫ్రెండ్స్ కలిసి కొంచెం మాట్లాడతాం, లేదంటే ఒక వాక్యం లేకపోతే ఇంకేదో సంథింగ్ చేస్తాం. ఊరికెట్టి కూర్చొని దిగాలుగా ఆలోచిస్తా ఉంటే ఏమొచ్చిందండి? ముఖంలో గ్లామర్ పోతుంది. పోదా? దేవుడిచ్చిన ఆకారం అండి ఇదే. దీన్ని మొత్తం అగ్నిగా తయారు చేసి మార్కెట్లో పెడితే ఏమి ఉంటుందండి? చూస్తే స్టన్నింగ్ ఏమిటట్టు ఉండాలి బాడీ. ఇలా సాగాలి. అది మన బాడీని చూస్తే మనకే సిక్కితే అర్థం కలపండి. ఇది అట్రాక్ట్ ఉందా అనుకుంటే ఏం బాగుంటుంది? కత్తిలాగా ఉంది, ఎంత బాగుంటుంది? నేను పొద్దునే చెప్పిన శ్రీనివానికి, మీ పిల్లగాలు పుట్టినా నా అమ్మ తాతయ్య అన్న ఆడ ముందు 1890s ఒకడు ఉన్నాడు హీరో, ఆ వేసిన డ్రెస్సులతో మెరిపించేస్తాను చెప్పిన. నవ్వుతున్నాను. అంటే అర్థం ఏంటి? ఇది దేవుడిది, నాదైతే కదా. దేవుడి బాడీని ఎంత జాగ్రత్తగా చదవాలండి. చూడగానే అప్ప అనిపించాలి, అప్ప అనిపించాలి. ఊరు 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 అసలు మగ ఆకారం మారిపోద్ది, మనిషి బాడీ మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. ఏంటిది? మనం ఏమంటాం? సినిమా వాళ్ళకండి 80 ఏళ్ళు వచ్చిన చిరంజీవి 70 ఏళ్ళు విశ్వం భారతి వాడు ఎక్సైజ్ చేస్తుంటే నాకు స్టన్ అయిపోయింది. నాకు ఇప్పుడు అన్న అమ్మగారితో వాడి కోసం బతుకుతున్నాడు, వాడు అందుకే అంత ఫిట్గా ఉన్నాడు. మరి దేవుడి కోసం బతికి నేను ఇంకెంత ఫిట్గా ఉండాలి? ఆడు చూసిన లోపల మన గొడవ లోపల చెప్పిన 70-80 ఏళ్ళు వచ్చినా అలా ఉంటుంది బాడీ. ఒక కమిట్మెంట్ బాడీ మీద మనకి, ఒక కమిట్మెంట్. ఇది నీది కాదు, దేవుని సొత్తు. మీరు దేవుని వలన విలువ పెట్టి, రక్తం వలన విలువ పెట్టి కొనబడిన వారు, మనం కొనుక్కున్న వాళ్ళం. అలాగ అన్నాడు. దీనికి ఎంత సర్వీస్ చేయాలండి? కారికి చేస్తామండి సంవత్సరానికి ఒకసారి 5-6 వేల రూపాయలు పెట్టి సర్వీసింగ్, లేకపోతే మొత్తం బ్లాక్ అయి కూర్చుంటే అవి మొత్తం బ్లాక్ అవుతుంది.
మరి బాడీ బాడీ మీరు చూడండి, ఒక్కొక్కరు పాస్టర్ చూస్తుంటే మరి నువ్వు వచ్చేటప్పుడు నాకు అయితే వీడు ఎవరు అసలుకి వీడు ఎవరు రాయటం అనిపించింది నాకు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఫస్ట్గా స్టిఫ్నెస్కి కావాల్సింది వ్యాకులం, మనోవేదన, ఇంటర్నల్. ఆ పెయిన్ చూసినా ఎవడు కొట్టడండి, ఎవడో కొట్టలేక ఫీల్ అవుతుంది, ఉలిక్కి పడుతుంది. ఎవరు ఏమన్నా వాడే ఊహించుకుంటాడు, వాడు ఊహించుకుని తెలుసుకోవాలి. అది మీ రామమ్మ మా అమ్మ మొగుళ్ళలాగా ఉన్నాడు వీడు, వాడు కొద్ది బెస్ట్ లాగా అనిపిస్తుంది ఒక్కోసారి. ప్రియమైన దేవుని పిల్లారా, వ్యాకులము తీసే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బాగుంటుందో చూడు, ఎంత బాగుంటుందో చూడు. నీ దేహమును చెరుపుదాన్ని, దేహం అంటే ఆ వ్యాకులం ఉంటే వీడు గోడకేసి గుద్దుకుంటాడు, తలకేసి గుద్దుకుంటాడు, రైలు పడగంటలకే పెడతాడు దేహం. లేకపోతే కత్తి పెట్టి పోసుకుంటాడు, పోసుకుంటాడు. అంత అవసరం ఏమొచ్చింది? ఈ దేహం నీది కాదు, కానప్పుడు నువ్వెలా దీన్ని పొడుచుకుంటావు, దీన్ని ఆగం చేసుకుంటావు? మన కాదు కదా, మన కాదు కదా, మనకి ఇచ్చాడు అంతే, మనకి ఇచ్చాడు. అది స్నేహితుడు, నిజమైన స్నేహితుడు మనకి ఇచ్చాడు. ఈ దేహాన్ని కొద్ది కాలము నేను పంపుతున్నటువంటి ఆత్మకి శరీరం. ఇది నా ఫ్రెండ్ రా, నేను ఊరెళ్తున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా, నీ రూమ్లో 10 నిమిషం జాబ్ చూసుకునే తర్వాత మొత్తం సంగతి చెప్తా అంటాం మనం. అమ్మా మట్టి అంటున్నా నీ ఫ్రెండ్కి చెబుతాం మనం. ఒక ఫ్రెండ్ని మరొక ఫ్రెండ్ అంత జాగ్రత్తగా చూసుకోవడానికి ఆ ఫ్రెండ్ అంత రిక్వెస్ట్ చేస్తుంటే, దేవుడిచ్చిన ఈ దేహములో రిక్వెస్టబుల్గా ఆత్మని నింపినప్పుడు ఆ ఆత్మకి డ్యామేజ్ కాకుండా ఈ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడాలి. లోపల ఉన్నది నాది కాదు, నాలోకి నమ్మి పంపిన వాడు ఇది ఇచ్చాడు కనుక అతనికి దెబ్బ తగలకుండా దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అని ప్రాణంగా ఉన్న నువ్వు అనుకోవాలి. ఆత్మ ఎందుకు ఉందో తెలీదు, ప్రాణంగా నువ్వు ఎందుకు ఉండవో తెలీదు, దేహం ఎందుకు ఉందో తెలీదు. ఇదేమో అటు, ఇదేమో అటు, ఇదేమో ఇటు. ఏంటిదా లవంగం? మరి లవంగం అనుకోతే ఏమంటారండి? చెప్పిన మాట వినడం అని లవంగానే అంటామండి, అర్థం అదే. దేవుడు చెప్పిన మాట వినకపోతే దేవుడు నాకు చెప్పిన పర్వాలేదు అని పేరు లవంగం పెట్టాడు అంతే, అంతే కదా మరి. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అది జాగ్రత్తగా కాపాడుతున్న బాధ్యత ఉంది. ప్రాణం పోయిన వెంటనే, నువ్వు పోయిన వెంటనే ఆత్మ ఉంటుందా ఆయన నాన్నకడికే పోద్ది, బట్ ఇది కుప్పకూలిపోద్ది. అప్పుడు చూడాలండి వీడిని మగవంతా కదిలిపోయి అలాగే అసలాకారం అప్పుడే కనపడతాడు. ఇప్పుడు దాకా మేకప్ ఉంటాడు, ఇప్పుడంతా మేకప్పే సరిపోయి ఒక రోజు ఫ్రీజర్లో పెడితే ఉంటాడు మనిషి. అబ్బో అసలు అదే ఇది ఏమైనా దేవుని పిల్లలారా. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్గా వ్యాకులను తొలగించుకో. పెద్ద ఆయుషే అది, పెద్ద ఆయుషే. వీడియో సర్దాయి పాపారాయుడు, తాండ్ర పాపారాయుడు మాట్లాడుతున్నాడు, మామూలు మాట తేలుతాడు అంతే. 7 గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనము, వారి ఎముకలలో యవన బలము నిండునుగానే అది వారితో కూడా మంచుల్లో పండుకొను అన్నాడు. యవన బలము, యవన కాలములో తెచ్చిపెట్టుకోండి, ఆ యవన బలం కూడా పడుకుంటుందంట. ఈ దరిద్రుడు ఇంత మంచి దేహాన్ని పెట్టుకొని, ఈ వ్యాకులాన్ని పెట్టుకొని, నానా రమసు చేసుకొని, రైలుకి తలకాయ పెట్టి, లేకపోతే ఉరేసుకొని, లేదా చెవుల్లో దూకి, లేదా ఇంటిని దాగి అనవసరంగా నన్ను కూడా పండు పెట్టాడు అనుకుంటున్నాడు. అది మన శవాన్నే పండ పెడుతున్నాం అనుకుంటుంది, బలాన్ని కూడా పండ పెడుతున్నాం. అందుకే మీరు చూడండి, చనిపోయిన వాడు బరువు ఎక్కువ, డబల్. ఎందుకు ఎక్కువ బరువు ఉంటారు తెలియదు ఎవరికి. బలం డబల్. మనం మోసేది ఒకనే కాదు, వాడి దేహాన్ని మొత్తం 70 కిలోలు, మరొక 70 కిలోలు అదనంగా బలాన్ని మోస్తున్నాం మనం. అది కూడా పడుకుంటుందంట నీరసంగా. ఈడొకటి నమ్మి ఈడి అనుకుంటుంది. మనం కూడా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం, నమ్మి మా చేతి అయిపోయింది, నా కూతురు చేతి ఆమె అయిపోయింది,
నా కొడుకు జీవితం ఆగిపోయింది, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటాం మనం. ఎందుకు అవగాహన లేకపోతే ఇలాగ ఉంటుంది మరి. కనుక యవన బలము నిండి ఉండదు, కానీ ఎముకలలో గుర్తుతో పోన బాగా అంతే, పట్టుమని పోతాడు అంతే. అది అనుకుంటే వీడు బుద్ధితో పోడే బాగుపట్టింది, కానీ వీడి బుద్ధితో దేవుడు నిండి బుద్ధిండు, అందుకే వీడు బండిండు. నన్ను కూడా పండు పెట్టిండ్రు రా బాబో అని. అది కూడా మంటిలో పండుకొను, దేహంతో పాటే పడుకుంటుంది. అంటే అసలోడు లేనప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అసలోడు లేకపోతే ఎలా ఉంటుంది? ఆత్మదేహములో లేకపోతే నువ్వెంత బలంగా ఉన్నా, నువ్వు 120 కిలోలు వెయిట్ ఉన్నా ఏం లాభం? కనుక డబల్ మొత్తం ఇప్పుడు మన శవాన్ని వాడితో పాటు ఇటు పడుకుంటాం. వాడు కనపడ్డాం, దేహమే కనపడింది మనకి. ఆ దేహము కలిగి ఉన్న బలం కనపడుతుంది. ఆ బలం రేటు మాత్రం ఏంద్రా ఎంత బరువు ఉండడు, ఏం తింటరా అంట. మరి మనం వాడు తింటే వచ్చిన బలం కాదు, నువ్వు మోసేది దేహాన్ని, ఆత్మలేని దేహాన్ని. కానీ ఆ దేహాన్ని నమ్ముకొని ఇంతకాలం ఉన్న బలం కూడా అనవసరంగా వెళ్ళిపోతుంది. అది ఫీల్ అయిపోతుంది. ముందు దరిద్రుని నమ్ముకొని ఆడేవారు అనుకుంటుంది, ఎవరికి బలం. అది కూడా మంటిలో పండుకొను. యవ్వన బలాన్ని ఎలా వాడుకోవాలో కూడా తెలియని వాడు ఈ రోజున క్రైస్తవుడయ్యాడు, క్రైస్తవ బోధకుడయ్యాడు, క్రైస్తవ ఎవాంజలిస్ట్ అయ్యాడు, క్రైస్తవ నకిలీ ప్రొఫెట్ అయ్యాడు. నకిలీ ప్రీచరు, నకిలీ ప్రొఫెక్టు, నకిలీ ఎవాంజలిస్ట్, నకిలీ లవంగం, వీళ్ళంతా వాళ్ళే మరి నకిలీకి. వీళ్ళంతా ఎలా వాడుకుంటారు యవన బలాన్ని? ఎలా వాడుకోవాలి? యవన బలాన్ని ఎలా వాడుకోవాలి? జీవ మరణములు నాలుక. ఇప్పుడు ఎక్కడుంది? జీవం ఆడుంది, మరణం ఆడుంది. జీవం దేవుడి దగ్గర ఉంది, మరణం దేవుడు పిలిస్తే వచ్చింది, నిజమే. కానీ నీకు తెలియంది ఏంటంటే నీకే పెట్టాడు లింకు. అది నువ్వు ఎలా అనుకుంటే అలా, అంతే. ఇది దేవుడిది, దీన్ని ఇలా సాదుకోవాలి, అవునా? రైట్, అయితే అలాగే. పని ఎక్కువ ఉందనుకో, దేవుడు మరణ ఆలోచన దూరం పెట్టాడు. ఆ పనులు అన్నాడా, రైట్, పని చేయనివ్వండి. మనం కూడా అంతే, పని చేస్తుంటే డిస్టర్బ్ చేయలే అని గెలక్కో అని పని అంటాం. మనం పనిలో ఉంటే నీకు తెలియకుండా కానీ నీ ఆయుష్ ఎంత పెరిగిందో సత్యాన్ని అర్థం కాదు. మనం అంటాం అంతే రాసి ఉంది. బతుకున్నప్పుడు మాత్రం ఏ జోడు చెప్పడం, ముందు సూపన్న పాస్టర్ గారు చెప్పడం. చచ్చిపోయినట్టు ఏమంటాం అంటే అక్కడ దాకే ఉంది, అబ్బా ఏం చెప్పాడు రా వీడు. ఎలా తెలిసింది? అక్కడ దాకా పోయాడు కాబట్టి, పులిస్ స్టాప్ పడింది కాబట్టి, ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి ఎన్నైనా మాట్లాడతాడు. మరి బతుకున్నప్పుడు ఎందుకు చెప్పలే? తెలియదు కనుక. మరి చనిపోయినాక తెలుసుకోలేదు కనుక మాట్లాడాడు, తెలియదు కనుక మాట్లాడుతున్నాడు. అక్కడ దాకా ఎట్లా పోతే కానీ తెలియదు. ఎక్కడ దాకా ఇంకేమైనా ఉందేమో, తెగిందేమో మధ్యలో దానం కూడా తెలుసు. పతంగులు ఎగరేస్తాం సంక్రాంతికి, ఇంత పెద్ద లడ్డీ ఉంటుంది, తిప్పుతా ఇట్లా కింద తిరుగుతూ ఉంటుంది. ఎక్కడో ఏదో పట్టిద్ది, అది వచ్చి కుట్టు టిక్ పడుతుంది అంతే. అయ్యా తిరుగుతాం. ఇప్పుడు మనకు ఆ బిల్డింగ్ ఉంది, ఇలా కలిగిన పట్ల నా దాన్ని లాగివ్వండి. వీడి దగ్గర చాలా ఉంది, వీడికి బాధ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా వాడికి తెగింది, వీడికి తెగింది, ఇద్దరు పోయారు. జీవితం కూడా అంతే, ఎంత ఉందో తెలియదు, ఎంత ఇచ్చాడో తెలియదు. 18 నెలలు పోతే అంతేనండి మనిషి ఆయుష్. భగవంతుడు ఎక్కడ దాకా పెడితే అక్కడ దాకే. ఈ ముసలం వచ్చట్లే మనం వడ్డీగా తెలుసా? తెగిపోతున్న గాలిపటం గురించే తెలియని వాడివి తెగిన జీవితం గురించి ఎలా మాట్లాడతాడు వీడు? కంటి ముందు ఎన్నో సారూప్యాలు పెట్టాడు దేవుడు. అబ్జర్వ్ చేయం మనం, ఆడుకుంటాం వాటితో. అబ్జర్వ్ చేస్తేనే వాక్యం అర్థమవుతుంది. ఎంత పెట్టాడో తెలియదు. ఇంతే సరిపెట్టుకుంటే రేపు వెళ్ళాక అదేంటి ప్రభు ఇంకా జనం ఉండగా అంటాడు. అవును రా మరి నువ్వే కదా ముందు వచ్చింది అంటాడు. అంతే. పైగా ప్రభు పిలువ ప్రాణం పోద్దాయండి. ప్రభు పిలుపుకి ప్రాణానికి సంబంధమే ఉంది.
యోధాని ప్రభు పిలిచాడా? ఆడే వేరు పెట్టుకొని యోధాకి అంతే ఉంది ఆయుష్. ఇసుకే మార్చుకోలే. అది యోధాకు తెలుసు కదా, మరి వాడు వారసుడే కదా, వాడు యోధ జాతుడే కదా, యూదుడే కదా, వీడు యూదుడే కదా, ఇతడి గురించి తెలుసు కదా. తన హృదయ గర్భాన్ని అనుసుకోలేదా, దాచుకోలేదా? ఆయన ఇప్పుడు చర్చిలోకి వచ్చావు, రిలీజ్ అయ్యావు, ప్రభు కాటలు పడ్డావు. ఇగో పోయాడు చెట్టుకి, చెట్టే మరి తాడాడు దొరికింది వాడికి. అంటే ముందే ప్రిపేర్లో ఉన్నాడు. అయితే పైగా కొండ, ఎరుసలేముకి 20 మైళ్ళ దూరంలో ఆ ప్రాంతం కొండతో ఉంది. అన్ని కొండలే ఆ ప్రాంతం అంతా. వీడి తాడాడు దొరికిందో, పోకపోతే పట్టుకుని పోయినావు. పోకపోతే ఎవడు పట్టుకుని పోయింది. పోతే నీళ్ళు గొయ్యిలు బాయిలు అని దూతా ఉంటుంది. అది కొండ నుంచి దూకి పడ్డంటే ఒక రకం ఉండేది. ఏంటి ఉడేసుకున్నా అంటాడు. ఆ చర్చినా ఉన్నాయి అంత తాళ్ళు. కోపంతో డబ్బులు ఇస్తే వాళ్ళు వరకు పెరిగాడు అంటే మరి. లేక అప్పట్లో మరి కలవలో బాయిలు చేరుకున్నాను కదా, ఏ కోపంలో దొంగతనం చేసిన దొంగ బుద్ధే కదా, అది కూడా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, అక్కడ కింద పడుతుంది లైఫ్. ఎంతలో తెలియదు. అది చేతిలో కొట్టుకుంటున్నాడు లవంగం. అంటే విన్నోడు, చెప్పినా విన్నోడు. ఇంతకుముందు సీత వాళ్ళు ఇప్పుడు లవంగం పెట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకనే యవన బలము నిండుకుని కానీ అది వారితో కూడా మంటిలో పండుకోను. అప్పుడు నువ్వేం చేయాలి? యవనంలో ఏముంటుంది? నేను అది చేయాల, ఏం చేయడు. కోసుకొని ఏళ్ళు ఎక్కువ ఉంటాయి. మీరు చూడండి, యవనస్తుల దగ్గర ఎలాంటి మాటలు ఉంటాయంటే, కోటరా జాబ్ వచ్చేయాలా. ఒరే జాబ్ రావాలంటే నీకు ఇచ్చేవాడు పెద్ద ముదురు. నీలాంటి తలకాయలు చదివి తొక్కి వచ్చాడు. 250 మందిని పెట్టి ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తుంటే వాడికి ఎంత జ్ఞానం ఉండాలండి? ఈ 250 బుర్రల జ్ఞానం కంటే ఒక జ్ఞానం ఎక్కువ ఉండాలి. అందుకోడు CEO అయ్యాడు, లేదా MD అయ్యాడు, లేదా CMD అయ్యాడు. అంత జ్ఞానం ఉంటుంది వాడికి. 250 మంది మించిన జ్ఞానం ఉంది వాడికి. వీడు ఇప్పుడేం పట్టుడు అంతే కాట్ అంటారంతే. సినిమాలు వచ్చాక బాగా, సినిమాలు నిజాలు కాదండి బాబు. పాప వాళ్ళకి రంగులు బాగా, డబ్బులు చాలక ఊరేసుకుంటున్నారు, లేకపోతే మరొక యాంగిల్లో దొరికి పట్టుబడుతున్నారు, లేకపోతే మరొకటి చేస్తున్నారు. మన సన్ముఖ్ గారు ఉన్నాడు, బిగ్ బాస్, మన సొల్లెట్టుకుని చూస్తుంటాం. ఆడ డ్రగ్స్లో దొరికి జైల్లో ఉన్నాడు. ఆ నీటిని చెప్తాను మనకు వచ్చి చెప్తాడట. అది నటన. స్క్రీన్ మీద కనపడే ప్రతిదీ నటన. దాన్ని మనం బాగా ఎగ్జైటింగ్ అయిపోతామండి బాబు. అసలుకి నటన అంటే ఎంజాయ్ చేయాలి అంతే. ఓ బావా అంతే. దాన్ని ఇప్పుడు మనం ఫాలో అయిపోతుంటాం. మన దాన్ని అందుకే ఆ యవన కాలం అంటే లేత వయసు దాటి యవన కాలంలోకి వస్తున్నప్పుడే ఆ యవనములోని నువ్వు ఏం చేయాలి చెప్పాడు దేవుడు. 2 తిమోతి 2:22 నీవు యవనేచ్ఛ నుండి పారిపోము. అంటే యవనములో కోరికలు ఎక్కువ ఉంటాయి. ఎలాంటి కోరికలు అంటే ఈ ఉట్టికెక్కైనా అమ్మ సామెతలు ఉంది కదా, ఆ టైప్ ఉంటుంది అన్నమాట. అది ఆ టైప్లో ఉంటుంది. ఆ టైప్లో ఉంటుంది అది. ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు యవనేచ్ఛ నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. వెంటాడమంటే ఎవరైతే వాక్యం కలిగి ఉన్నాడో వాటిని విడిచిపెట్టకో. నీతి వాక్యంలో ఉంది, విశ్వాస వాక్యంతో ముడిపడింది, ప్రేమ వాక్యమైంది, సమాధానము వాక్యమే కదా. అలాంటి వారిని వెంటాడగలడంతే. విడవకో. మన సమాజంలో అంతా అవలేగానే అంటారు. నిజం పట్టపగల కళ్ళగా అంటారు. మీరు సార్ ఎవరైనా అద్వైతుల కళ్ళకి అంటారు. ఈ మధ్య పట్టపగలే
నేను అది చేస్తా, ఇది ఏమీ చేయడు. చివరికి కథ కదే అడిగంతే రైల్వే స్టేషన్లో. నిజమేనండి. తక్కువ కోరికతో ఉండాలి, ఎక్కువ ఆలోచనతో ముందుకెళ్తూ ఉండాలి. అప్పుడు సక్సెస్ అవుతుంది. మన రేంజ్ ఏమో ఇంత ఉంటుంది, తలంపు రేంజ్. అది అన్నప్పుడు ఏమైందంటే వ్యాకులం, కసి, బాధ, ఏదో తెలియని తత్వం ఆటోమేటిక్గా కాలు ఒకరేస్తాం, కాలు విరిగిపోయా. ఇప్పుడు హ్యాండిక్యాప్ దేనివల్ల అయింది? దీనివల్లే ఇవి ఇంత ఆలోచించు చాలు మన రేంజ్కి. దేవుడు ఓహో అంతే. సొలొమోను ఏమన్నాడు? నీ ఆస్తిపాస్తులు వద్దు కానీ నమ్మిచ్చే జనాభా లెక్కన వల్ల కలిగిన నాకు జ్ఞానం ఇవ్వమని. అంతే. అబ్బా, ఎవరైనా అది అడుగుతాడు, నువ్వేంటి ఇది అడిగావు, ఒక పని చేయి, ఇది తీసుకో, అది కూడా తీసుకో. క్రైస్తవుడు కోరిక ఆ పరలోకంలో కింద చూస్తారు. అంత ఉంటుంది వాడికి, ఐస్కి అంతకంటే పోకూడదు. ఇంతే ఉండాలి కోరిక మనకి. దేవుడిచ్చిన బెత్తల ఐస్కాలంలో దైవ సన్నిధిలోకి వెళ్ళి నేర్చుకుంటున్న మాట, ఉద్దేశం నేను జాగ్రత్తగా ఆలోచిస్తూ ఈ కొద్ది కాలాన్ని నేను చాలా యూటిలైజ్ చేసుకోవాలి అన్న తలంపుతో ఉంటే చాలు. నేను ప్రొఫెసర్ని అవుతా, నేను స్కాలర్ని అవుతా, లేకపోతే నేను డిమటెక్ అవుతా అంటే కుదరదు. దానికి చాలా కష్టం ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. నంబర్ ఆఫ్ డేస్ కష్టపడాలి తెలుసా. కొన్ని రోజులు ఎంతో ఒక్కసారి గద్దెత్తేనే మళ్ళీ తిరిగి రావడానికి, తనను తాను సరిదిద్దుకోవడానికి మహా ఆలోచన మార్కు గారికి 13 ఏళ్ళు పట్టింది. 12-13 ఏళ్ళు పట్టింది. మార్కు ఎంత నచ్చితే సువార్త అంతరాయించాడు దేవుడు. సువార్త ప్రారంభాన్ని ప్రయాణము వెనక్కి వచ్చాడు. పెద్దగా ఏమీ అందడం లేదు అక్కడ. ప్రయాణంలో అలవాటు లేని బాడీ కాబట్టి ప్రయాణంలో వెనక్కి వచ్చాడు, చెప్పకుండా వచ్చాడు. కోపం వచ్చేసింది. మంచి స్పీడ్ వెళ్తున్న సువార్తకి వీడు వచ్చి ఆటంకం చేశాడు. బర్రబాని వల్ల జరిగింది అంతా. వార్తకు డ్యామ్ రూమ్ డిస్కెళ్ళి అంతే. వీడి వల్లే కారణం అది. అబ్బా, ఇక మాకు చూపిలా. ఇప్పుడు చూపించాలంటే ఇంట్లోనేమో ప్రార్థన జరుగుతుంది. బర్నబా గారేమో చుట్టమయ్యాడు, పైగా ఆయన అక్కడ తెచ్చాడు. ఇద్దరుగా పొల్లబెట్టింది నేనే లాగున్నా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అనాలి. ఆ ఒక్క మాట అనాలంటే 13 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. ఆడికంటే గొప్పోడు మనిషి, మాకెంత గొప్పోడు. అంత సుదీర్ఘంగా ఆలోచించాలంటే సువార్త విలువ ఏంటో మార్పు గ్రహించడానికి అంత టైం పట్టింది. ఇదేమో ఆలిమిత్రి అప్పనగానేమో 3 నెలల సర్టిఫికెట్ ఇచ్చి మొదలు పెడతాడు. ఇలా అనుకున్నాడు వీడు. సర్టిఫికెట్ ఎందుకురా? సర్టిఫికెట్ ఎందుకు? ప్రభు సర్టిఫికెట్ అడిగాడా? సర్టిఫికెట్ చేస్తానన్నాడు. నువ్వు యవనేచ్ఛ నుండి పారిపో. ఫస్ట్ నువ్వు చేయవలసిన ఒక లక్ష్యంతో ముందుకెళ్ళు. ఒక లక్ష్యంతో ముందుకెళ్ళి ఏ లక్ష్యం ఉండదు మనకి. కలిగిన లక్ష్యం గుర్తొస్తాయి మనకి. లక్ష్యం అనేది స్టెప్ బై స్టెప్ వేస్తే వచ్చేది. పడుకొని పంటలో పెన్ను పెట్టుకొని తూపుకుంటా రేపు వాషింగ్టన్లో ఎలక్షన్ ఉన్నాయంట, మనం కూడా అంటారు. వీడికి ఎందుకు వీడికి ఎందుకు? అసాధారణమైన ఆలోచన మనిషి కలిగి ఉండటం వల్ల డిసప్పాయింట్ అవుతాడు. డిసప్పాయింట్ అయ్యాడంటే మనోవ్యాకులం ఉన్నట్టే. మనోవ్యాకులం ఉన్నదంటే ఆటోమేటిక్గా నీ దేహం ముందు మరణము వ్యాకులము రూపములో తాండవం, మృదంగం, డప్పు, వాద్యాలు, రకరకాల పరికరాలు, ఇన్స్ట్రుమెంట్ వాడుతుంది. మనకు తెలియట్లేదు అంటుంది, మనకు తెలియదు. మనకి వినబడుతున్న శబ్దాలు, ఎందుకంటే ఈ చెవి సంగ్రహించలేని శబ్దాలు అవి. చెవి సంగ్రహించలేదు. ఇది ఏ శబ్దం ఏంటదా అంటే ఇది లోకానుసారమైన మ్యూజిక్ అయితే అబ్బో ఏడన సైలెన్స్ ఇది పాట వస్తుంది. చిరంజీవి పాట, ఆ సినిమాది పాడేస్తుంది ఇక్కడ నుంచి. ఇది ఉంటుంది, అది ఉందో అది చూస్తున్నాడు ఇక్కడ. ఎవరి కాలంలో నువ్వు ఆ కోరిక నుంచి వెళ్ళి పక్కకి వెళ్ళిపో. మామూలు కోరికలు ఉంటాయి ఎప్పుడు మన దేవుని పిల్లరా. 29 రాష్ట్రాలు కలిపి ఒక దేశంగా నుండి భారతదేశానికి చాలా చెత్త ప్రధానమంత్రిని తిప్పేస్తాను అంతే. నీ పైన మొగుడు కార్పొరేట్ ఉన్నాడు, నువ్వేం చేయలేవు. లేక చంపేస్తాను అంతే. రైట్ ఎక్కి చేస్తారు, తీసుకుపోయి క్రాస్ చేస్తారు అంతే. దాన్ని
కార్పొరేట్తో పెట్టుకుని బస్సులో ఎవడో వెళ్ళిపోరు. అది కనుక యవనేచ్చు నుండి పారిపో. యవన కాలంలో కోరికల్ని నువ్వు ఫస్ట్ పక్కన పెట్టగలిగితే, సన్నిధానంలో ఉండగలిగితే నువ్వు ఆటోమేటిక్గా పరిశుద్ధ హృదయంగా దేవుడు కనబడతావు. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన, ఇదిగో ప్రభువా నాకు బాగా వాక్యం చేసిన వారితో సహవాసం వెంటాడమన్నాడు దేవుడు. వెంటాడు సింహానికి ఆకలి ఎత్తే చంపి తిన్నదాకా వదలదంటది. అది దాని పవర్. మరి యేసుక్రీస్తు వారు కొదవ సింహం కదా, మరి ఆయన వారసులుగా ఉన్న మనం ఏ సింహాలం? మనం గ్రామ సింహాలమా? కుక్కలమే కొదవ సింహాలు కాదు. మనం క్రైస్తవులు కుక్కలే, కొదవ సింహాలు కాదు. ఇటు అరుపు ఎక్కువ, సొలుపు ఎక్కువ. అది ఒంత కుటుంబ ఆనందంగా ఇడు ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుతూ ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నువ్వు యవనేచ్చు నుండి పారిపోయి దేవుడి దగ్గరకు వస్తే నీకు పరిచయం అయ్యే వాళ్ళు ఎవరు తెలుసా? విశ్వాసులు. వారితో నీ సహవాసం కొనసాగించాలి. వెంటాడు అని చూసారా? వెంటాడు ఇంటి కోల్పోయాడు. పన్నుడి పోయినాక పాస్టర్ వస్తారంట. మన దగ్గర ఏం చేశాము? మాస్టరు. ఇప్పుడు మా తాత దిగింది పాయండి. అది అంటే మా తలక దిగితే పానే, మా తలక దిగి పైకి తొక్కు దొక్కితే ఆ దీర్ఘం వచ్చి కింద కూర్చోండి. ఇప్పుడు అంతకాలమే గవర్నమెంట్ సర్వీస్ మాస్టర్. ఇప్పుడు తలక తెంచేశారు, ఇట్టా అరిగిపోయింది. అంటే ఇప్పుడు ఎవరు తొక్కింది పనిచి తమ్ముని కింద దిగింది. మా కాస్త పాయింది, మాస్టర్ కాస్త పాస్టర్ అయ్యాడు. ఆడమ్మ గట్టి ఇక్కడ మాట్లాడితే కాస్త అక్కడ కనబడింది. ఇప్పుడేమో తుసుకొని వేసుకొని మొత్తం పోయి మొత్తం గొలగొల్ల అయిపోయి మొత్తం మాట్లాడి అన్నది. ఇక అక్షరం చెబుతారు. ఇంకా మాకు వచ్చి ఎవరిమంతా గవర్నమెంట్ దారి పోసాడు. ఇప్పుడు వచ్చి యేసుక్రీస్తు వారికి గౌరవాన్ని చేస్తారని మాట్లాడుతున్నాడు. ఈ గౌరయ్య ఇట్ పాసిబుల్? 3:20 పరమగీతాలు. యవన కాలమున నరులు దేవుని కాడి మోయాలి. చెప్పేసారు కదా, మోయాలంతే. కనుక నువ్వు యవనేచ్చు నుండి పారిపో. పవిత్ర హృదయం ప్రభువుకు ప్రార్థన చేయ వారితో కూడా ఈ రోజున క్రైస్తవ సహవాసం దేవుని వాక్యము ఎరగని వారితో ఎక్కువ ఉన్నాయి. అప్పుడు వాక్యం తెలిసిందండి. ఎన్న వాక్యం ఎలా నిలిచింది మీరు చెప్పండి. ఇది నిలవాలంటే, తిన్నది అడగాలంటే పుష్టి నిద్ర పోవాలి. అప్పుడు అడుగుతుంది. లేకపోతే డైజెస్ట్ అవుతుంది, ప్రాబ్లం వచ్చేది బాడీకి. మరి ఎన్న వాక్యం నిలవాలంటే తిరిగి వల్ల నీ సహవాసం వారితోనే ఉండాలి. కానీ ఎక్కువగా 80% అబౌవ్ మన సహవాసం మొత్తం వాక్యం తెలిగిన వాడితోనే. ఈడే లవంగంగా అయితే ఇంకా మొత్తం లవంగాలతో సహవాసం చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? నిలబడిన వాక్యం అసలుకే బెత్తడు ఆయుష్. ఇది ఏ కాలం తగ్గట్టుగా ఆ కాలం మలుసుకోకపోతే రకరకాల ఇబ్బందులు ఈ బాడీకి వస్తుంటాయి. మళ్ళా దీనికి ఎన్ని మింగాలో, ఎన్ని కక్కాలో, ఎన్ని వేసుకోవాలో, ఎంత జల్లుబో వేసుకోవాలో తెలియదు. ఎంత ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరి కాలంలో మనిషి వీటిని కోల్పోయాడు. నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని, వెంటాడి ఉన్న దేవుని మాటను కోల్పోయాడు. అందుకే మరణం మృదంగాన్ని వాయిస్తుంది, సాగుకి శక్తి అనిస్తుంది. తెలుసా? మృదంగా వాయిస్తుంది. ఇటు పని అయిపోయిందో, ఇటు పోతడో అని మనకు అర్థమే సాగట్లా. అదేమో మన మృదంగం అటు ఇటు పెట్టుకుని కాళ్ళ మధ్యలో పెట్టుకుని డగా కొడుతుంది. మనకేం అర్థం అట్లా, శబ్దాన్ని వినపట్ల. వినమడం మరి అప్పుడు ఎట్లా? మరి జాగ్రత్త ఎట్లా ఎవరు చెప్తాడు?
మృదంగం వాయిస్తూ సావుకు సిగ్నల్ ఇస్తుందంట. ఏమని? వచ్చాయి. దేవుడు ఏమనుకుంటున్నాడు? నేను ముందే చెప్పిన వ్యాధులను తొలగించుకో, నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని ఎవరైతే ప్రార్థనతో కలిగి ఉంటారో వాళ్ళతో ఉండమని చెప్పాను. అయినా సరే వీడు నా మాట వినలేదు. వీడు అనవసరంగా దాని జోలికి వెళ్ళి టచ్ చేశాడు. వీడు వెళ్ళిపోతున్నాడు. తాను వెళ్ళవలసిన స్థలమును కోల్పోయిన యోధ. ఎంత మాట! తాను వెళ్ళవలసినటువంటి ప్రదేశాన్ని కోల్పోయాడు యూద. తాను వెళ్ళవలసిన అంటే యూద అనేవాడు వెళ్ళవలసి ఉన్నది పరలోకానికి, పరదేశికి కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు? అది సహవాసం ఎవరితో ఉంది? ప్రార్థనా పరులతోనే ఉంది, కానీ ప్రార్థనలో లేడు. స్వయంగా దేవుడితో సహవాసం చేసే ధన్యత వాళ్ళకి దక్కింది, అయినా లేడు. అంటే వాడు ఎంత బలహీనంగా ఉండదు చూడండి. మనం ఇప్పుడు దేవుళ్ళో ఉన్నాం, మనం బలహీనంగా ఉంటాం అన్నది కారణం. కానీ దేవుడితో ఉన్నవాడు బలహీనంగా ఉన్నాడంటే ఇక్కడ ఆలోచించాలా? ఆ రోజున వాడికి ఆయన దేవుడు అని తెలుసా? ఈ రోజున దైవ సన్నిధిలో దేవుడి మాట, దేవుడిని గుర్తించేవాడిగా మనం ఉన్నామా? కష్టం. కనుక మన సహవాసం ఎవరితో ఉంటుంది? వీరితో తప్ప ఎవరితోనే ఉంటుంది. కనుక మరణ మృదంగాన్ని వాయిస్తూ సావుకు సిగ్నల్ ఇస్తుంది. నిజమండి, ఈ అక్షరాలే లేకపోతే, నిజంగా ఈ పరిశుద్ధ గ్రంథమే లేకపోతే మనిషి ఎప్పుడో ఆగమైపోయేవాడండి. అది పెట్టిపోయేవాడే. వాడు నేర్పుతారు కదా, జిహాద్ అంటే అంతే. దేవుడి కొరకు మనం ఏదైనా చేయాలంటే, దేవుడి కొరకు ఏదైనా చేయటం అంటే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవటం అంతేగా. ఎదుటి ప్రాణం తీయటమైతే కాదు కదా. పెట్టకపోయేవాడు ఎప్పుడో మనిషి వాక్యం లేకపోతే. ఇదే ధైర్యం మనిషికి. 8:6 ప్రసంగి, ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుషులు చేయు కీడు ఒక భారమగును. దేవుడు విమర్శ చేస్తాడని రాయించాడు కనుకనే మనిషి కొద్దిగా ఆగాడు. లేకపోతే బాబోయ్ ఆపుతామండి. యానిమల్, మృగం, మనిషి మృగం. ప్రతి సంగతిని విమర్శించు సమయమున ప్రతి సంగతిని నేను రాయించిన లేఖనాలని ప్రతిదీ కూడా నువ్వు చెప్పావా లేదా అని విమర్శిస్తాడు, అడుగుతాడు. లేని ఎడల మనుషులకు కీడు బహు భారం అవుతుంది. లేఖనాలు ఉన్నది కనుకనే విమర్శించి చెప్పేవాళ్ళు ఇంకా కొద్ది గొప్ప ఉన్నది కనుకనే ఈ రోజున కాస్త కూస్తూ మనిషిలా ఉండగలిగాడు. దానికి బైబిలే కారణమైంది. ఇదే లేకపోతే లోకం ఎప్పుడో రక్తపాతాలు ఒడగొడుతూ ఉండేది. మనకు నిదర్శనం చూడండి మీరు. అన్ని ప్రాంతాలు, తెలుగు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో ఎవరో ఒక వ్యక్తి స్వతంత్ర కొరకు పోరాడుతూనే ఉన్నారు. ఎవరో ఒక వ్యక్తి. ఇటు పోతే నరసింహారెడ్డి, రాయలసీమ మొట్టమొదటి స్వతంత్ర యోధులు అంటే ఆయన, మనకి తెలియదు. ఇట్లా సాకలి ఐలమ్మ, కొమరం భీం, ఎందరో. అడిపోతే రాజోల దగ్గర, సగినేటిపల్లి దగ్గర అల్లూరి సీతారామరాజు, ఇలా ఎంతమంది, సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వంలో అనేక మంది రకరకాల ఫౌజులుగా ఏర్పడి ప్రాణత్యాగాలు చేశారు. దేని కొరకు చేశారు? స్వతంత్రం మాకు కావాలి. మరి ఆత్మకు స్వతంత్రం మాకు కావాలి. అది నేర్పేవాడు నాయకుడు ఉన్నాడా అంటే లేడు కదా.
ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. అంటే మీ రెడీగా ఉన్నది. లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారం. నిజంగా వాక్యం బైబిల్ ఉంది కాబట్టే, ఈ సంఘాలు ఉన్నాయి కాబట్టే, సంఘములో కోత ఉంది కాబట్టే సమాజం కాస్తో కూస్తో అలా కలిగింది. లేకపోతే వాడికి అసలు ఆపలేం. కనుక దేవుడు విమర్శ సమయాన్ని విధించాడు అన్నది వాస్తవం. విధించాడు అంటే గృహ నిర్వాహకత్వం. గృహం అంటే కలిగి ఉన్న దేహం, గృహ నిర్వాహకత్వ బాధ్యత. అంటే ఆత్మను నమ్మి పంపిన దేవుడు గూడు కదా. మరి గృహం అంటే గూడు కదా. ఈ గూడు లెక్క అడుగుతాడు. ఈ గూడు లెక్క ఆత్మని పంపి మంచి గూడుని, మంచి ఇళ్ళని ఇచ్చారా నీకు? ఆ ఇళ్ళకు ఎంత బాగుందో, 1.5 కోటి అయింది. మరి ఈయన ఎంత పెట్టి కొనగలవా? ఈయన 1.5 కోటి పెట్టి కొంది అంటే నువ్వు వెళ్ళానే కదా. అదేమో నువ్వు ఉండటానికి, ఈయనేమో మీరు ఉండటానికి, మీరిద్దరు కలిసి దాంట్లో ఉండటానికి. అది ఈయన కొంద అదే కాస్ట్, వీడి కొంద అదే కాస్ట్. కనుక ఆత్మ ఇంత విలువ దానిలో పెట్టాడు దేవుడు. ఇక్కడికి వచ్చినాక కొద్ది కాలం తర్వాత ఏమైంది? అది డ్యామేజ్ అయింది, ఇది డ్యామేజ్ అయింది, దీనికి బొక్కబడింది, దీనికి లొట్టబడింది, దీనికి సొట్టబడింది, ఇదేమో మెట్ట అయిపోయింది, ఇదేమో పొంతకుండా ముందుకు వచ్చింది, కాలేమో సన్నబడ్డాయి, పైపులు అయినాయి, కాలేమో వంకర పోయినాయి, పగిలిపోయినాయి, వాసిపోయినాయి, పాసిపోయినాయి. మరి నీకు ఇచ్చిన దేహం ఏంటి? నువ్వు చేసిన పని ఏంటిరా? కొత్త సైకిల్ కొని పిల్లలకి ఇస్తాం కదా. పొరపాటున బురదలో దొరికి చాలా పెడితే 2 శతాపట్ట పీకి కడుగుతాం మనం. అరే ఎప్పుడో వేలకు అని చెప్పి కడగం సైకిల్ని, ముందు కొడతామంతే. అడిగి ఏం తెలుసు బురదం? అడికి మనకి నీకు సైవతి పోవటం. మళ్ళా దేవుడు కూడా అంతే. ఎందుకు ఇచ్చా దేహాన్ని? ఇచ్చిన నేను ఎన్ని జాగ్రత్తలు చెప్పా. ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, లోకమానగా కలిగించినట్టు, ఏడు నుంచి సాగు లేనట్టు మనిషి ఈ రోజున ఎన్ని సంపదండి వారమో. చిన్నది తెలిసి కూడా ఎందుకు మనిషి మాట్లాడిపోతాడు. గృహ నిర్మాణత్వం దేహాన్ని ఎలా దాగలేమునైనా పర్లేదు ప్రభా, ఈ వంకర దిగింది ప్రభా, మొన్న ఒకటి చెయ్యిర్చాడు ప్రభా. ఎందుకు? ఎక్కువైంది వాగుడు తాగుడు, ఆడు ఇరుసుడు. ఒరే నేను ఇచ్చినప్పుడు ఇంత స్ట్రైట్గా ఉందని ఈ చెయ్యి, ఇప్పుడు ఎట్టపోయింది, దీనికి కట్టేసావు, ఈ కట్టేసి నాకు వద్దు అంటే దేవుడు వద్దు అంటే ఖచ్చితంగా డాక్టర్ నరకాల్సిందే. ఇంకా తీసేస్తానంతే. ఇంకా అందుకే పోతానే ఏంది. ఎలాంటి దేహాన్ని ఇచ్చాడు? కాస్త నల్లకుందనుకోండి పెళ్లి చూపులప్పుడు, బ్రో నేనేంటంటే కాబట్టి హైట్ ఏంటి అంటాడు. అంతే, గ్యాప్ ఇవ్వడం. ఇంకా టక్కటక్క వచ్చేటట్టు సినిమా ప్రభావం ఎక్కువైపోయింది. మరి అమ్మాయి బాగా అట్లంతే, అబ్బాయి బాగా అట్లంతే. అంటే సరిపోవాలి ఇప్పుడు వెయిట్ హైట్. పురుగు పుచ్చుకొని చూసుకోవద్దు. వీడు చూడు బాగున్నా నడుపుతుంటే అసలుకి శిలకాపురం లేకుండా ఎప్పుడు కలిసి ఉండవు. ఇది ఒక పెద్దమైన సామెత. కొద్ది కాలం బ్రతుకులనే ఈ రేంజ్ ఆలోచనలు ఉన్నానే. నమ్మి పంపారు, రేపు తాట మానవుడు కాదు వీడు. లేకపోయినా అంటించి మరీ తెస్తాడు తాటని. లోపల ఊడిపోయింది కూడా ఆ తాట అంటే ఆడ అంటిస్తాడు. డబ్బులు ఉంటుంది అక్కడ, డబ్బులు అంటించి మరీ దిగుతాడు. పాపమండి, ఎంతమంది ఎన్ని గోసలు పడుతున్నారు అక్కడ. మనం హ్యాపీగా ఉన్నాం ఇక్కడ, ఏం పట్టినట్టుగా తెలియనట్టుగా. అది రాయించాడు కదా, రాయించిన వాడు చేయకుండా ఉంటాడా? అక్కడ మెమరీ పవర్ ఎక్కువ. గృహ నిర్వాహకత్వ బాధ్యత లెక్క కరెక్ట్గా ఇవ్వాలా. నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతగా, ఎంతకాలం ఉంచావు? దీంట్లో డ్యామేజ్ ఏంటి, ఈ మాగి ఏంటి, ఈ డాగ్ ఏంటి? మాడికెళ్ళి కొనేటప్పుడు కిలో 100 ఆట మనం ఏమని ఎండలో కూడా వచ్చిండు. ఎందుకు అడుగుతావు? కిలోకి 4 కాయలు వస్తాయి కదా, ఎంతకెత్తో చెప్పు. అసలుకే ఎండ. అమ్మ ముందు కొన్ని వాటర్ ఎంత పాపమాడు. మనం ఏదో పుణ్యాత్మలాగా కూలింగ్ వాటర్ అంటాం మనం. అంటే ఇప్పుడు మా ఇంట్లో కృష్ణుని చెప్పాలి ఇక్కడ. ఇండైరెక్ట్ ఇది
సగటు వాడు తాగినాక ఇప్పుడు చెప్పు ఎంత చెప్తాం అన్న 90 రూపాయలు. సిటీ మొత్తం తెలుసు నాకు, నేనే పైన పడట్లేదు. 10 రూపాయల కోసం ఎందుకు ఎంట్లో వచ్చిండోడు. మీరు నిజంగా నమ్మండి, రోడ్డు పక్కన ఎండలో ఉంటుంది అడగని నేను కొనాలంటే అక్కడ చూస్తా బోర్డు ఆడి ఉంటుంది అక్కడ, మనకెందుకు ఇంకో పెట్టాడు మాట్లాడలేక అంతే, పోత తీసుకుంటూ వచ్చేస్తా. అసలు అడగలేడు బాబు, సుత్తి జాగేస్తుంది నాకు. వాడేది ఎండలో బతుకుతుంటే వీడు కూరగాయలు ఎంత, మార్కెట్లో ఎంత, వంకాయ అంటాం అంతే. ఎందుకు తీసుకో, బాగుంటే ఎందుకు తీసుకో, నువ్వు డబ్బులు పెట్టు, నా కష్టం. మరి ఎవరు పెట్టే కష్టం ఇది? మరి దీంట్లో డాగెందుకు ఉంది, వాళ్ళు ఎందుకు తీసుకుంటాడు? దైవ కష్టముతో ఆత్మకు గొడుగ్గా వచ్చింది దేహం. దాన్ని రోజున వాకులముతో అనర్థమైన ఆలోచనతో మనిషి చెరుపుకొని డామేజ్ చేసుకుంటున్నాడు. అడగడా లెక్క బొక్క బొక్క అడుగుతాడు. 200 బొక్కలో బొక్క ఏమైందిరా? ఎన్ని అంకులు ఇచ్చా నీకు? పుట్టినప్పుడు 317తో పుట్టావు. పెరుగుతుంటే ఒక్కొక్క దాంట్లో కలిపాను అంటే ఇట్లా పెరుగుతూ ఉంటే ఇది దాంట్లో దీంట్లో బాడీ వెన్నుపూస సిట్టేట్ చేస్తున్న దేవుడు 317 ఎముకలతో పుట్టాడు. పుట్టేటప్పుడు బిడ్డ ఆడగాని ఆ తర్వాత ఇంత ఉండని డిసైడ్ చేశాడు. ఆ పెరుగుదలలో ఒకదనప్పుడు ఇరికిచ్చేసి కరెక్ట్గా 206 పెట్టేశాడు అంతే. అది లెక్క అడుగుతాడు. ఏమని వాడు గుద్ది తీశాడు, గుద్ది వాడు ఒకటి తీసుకున్నాడు. అది ఎందుకు ఇచ్చాడు? అడగడా 100% అడుగుతాడు. తల వెంట్రుకలే అడుగుతాడు. నీ తల వెంట్రుకలు అన్నీ పనికి మారిన బొచ్చునే అడిగే దేవుడు పనికొచ్చేది అడగడా? అడుగుతాడు. చాలా జాగ్రత్త దేహాన్ని, అది చాలా జాగ్రత్త. 16:2 లోకసువార్త. అతడు వాడిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించము. అతడేదో లోకానుసారంగా తప్పు లెక్కలో ఉన్నాడు, అది పక్కన పెట్టు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు ఏమని? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క చెప్పు నాకు. ఆత్మ నీ దేహంలో ఉంచాను కదా, ఈ దేహంలో ఉంచాను కదా, ఈ గృహంలో ఉంచాను కదా, నేను వారిలో నివసించి సంచితం చెప్పాను కదా. దీని లెక్క చెప్పు, దీని లెక్క చెప్పు. తల్లి గర్భంలోంచి బయటపడ్డ దగ్గర నుంచి తిరిగి మళ్ళా నువ్వు అనతికాలంలో కాడికి వచ్చావు. నేను ఇంకా ఆయుష్యాలు వచ్చావు నీకు. మధ్యలో ఎందుకు వచ్చావు ఇది తెలుసు. ఫస్ట్ రావడం గల కారణం, తీసుకోవాల్సిన జాగ్రత్త బైబిల్లో సుస్పష్టంగా రాయించా. నువ్వు పక్కనే తెచ్చి పెట్టుకుని వెళ్ళలేకపోయావు. అది ఎందుకురా చెప్పు. ఇలా అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేక ఆత్మ విలవెలలాడిపోతుంటే వర్షకాలంలో కాలిపోక ఏమవుతుంది? వింటానికి బాగానే ఉంటుందండి, అయ్యో అనిపించింది, కానీ అనుభవించడం తెలిసిందండి. తెలుసా? కడుపులో ప్రతి మీరు చూడండి, వాడు అల్లాడిపోయి పేగులు తిరుగుతా ఉంటాడు. మనం అంటాం వచ్చుకో, ఈనో తాగు, ఎప్పుడు తాగు, ఎస్పెక్ట్ చేసుకో. వాడు తెలుసా బాధ ఏంటో. అది తగ్గినాం కానీ అమ్మ ఊపిరి వచ్చింది ఆయన అనిపించింది. బాధపడేవాడికే తెలిసిందండి బాధ విలువ. చూసేవాడికి ఏం తెలిసిందండి? ఏం తెలిసింది? కనుక దేహాన్ని ఇచ్చిన దేవుడు పెడుతున్న బాధ, అడుగుతున్న క్వశ్చన్ వాడికి తెలుస్తాయి. మనకేం తెలుస్తుంది? మనకి ఇంకా ఆయుష్ ఉంది, భూమి మీద మంచిగా మేసకట్టు ఉంది, మంచిగా బలం ఉంది, ఎవరి ఉన్న తత్వం ఉంది. మన ఇష్టం, అంతా నా ఇష్టం. ఆ రేంజ్లో ఉంటుంది మన ఆలోచన, మానవ ఆలోచన. కష్టం పక్క. కనుక లెక్క అప్పగిపోవాలి. నీవు ఇక మిగతా గృహ నిర్వాహకుడిపై ఉండవల కాదని వారితో గృహ నిర్వాహకత్వం నీకు లేదు అంటే అర్థం ఏంటి? నువ్వు ఆటోమేటిక్గా వచ్చే. అది నడిప్రాయమా, యవ్వనమా, నడి వయసా, ముసలితనమా, బాల్యమా, ఏదైతే అది నువ్వు వచ్చేయి. ఎందుకు? గృహ నిర్వాహకుడుగా నువ్వు ఉండటానికి అదర్హుడివి. అందుకు సావులు వచ్చాయి. 18 ఏళ్ళకి, 25 ఏళ్ళకి, 30 ఏళ్ళకి వాడు ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఈ దేహాన్ని ఏలే అర్హత వాడు కోల్పోయాడు.
షార్ట్ పీరియడ్లో కోల్పోయాడు. సచిన్ LBW అయ్యాడు. తలకాయ ఎట్ట కొట్టుకుంటూ చూడదు మనం. ఆడవడం గుర్తుకుంటూ నాకు అంత కష్టమా. చేతి ఏదో ఉంటుంది, టీవీ చూస్తూ ఉంటాం. దాంతో కొడుకుంటుంది అంతే. ఒరే వాడు ఓడిపోతే నెక్స్ట్ మనం ఓడిపోతే సచిన్ పడుతుంది, మళ్ళీ తల కొట్టుకుంటాడు. మొత్తం మీద కొట్టుకుంటాడు ఏదో ఒకటి కదా. ఒరే ఈ తొడ సచిన్ గారి సెంచరీకి తొడ మీద వచ్చేంటున్నాడు రేపు. దేవుడి ప్రసంగాలు 100 విన్నాం. ట్యాన్ కొట్టేది ఎప్పుడన్నా అచ్చు ఇలా ఉండాలా. ఆడు కొడితే ఇట్లా కొడతాం. ఈ అచ్చులన్నీ ఒరే మైనాలి దెబ్బలేరా, ఎన్ని దెబ్బలే. గృహ నిర్మాణమే ఉండలేము. అందుకే అది చెప్పేస్తున్నాం రోడ్డు మీద ఏమని, నేను ఈ దేహాన్ని ఏడలేకపోయిన లవంగంగాన్ని. నేను మీ అందరూ తెలుసా, తెలియకపోతే ఇప్పుడు చూడండి, పెద్ద ఫోటో పెట్టి రాయి పెట్టి కర్ర పెట్టి కట్టారు. నాకు అదే అనిపించింది, ఓహో ఈ పెద్ద లవంగం అన్నాడు. లవంగమే మరి. ఇప్పుడు చెప్పాడు సామెత, సముద్రాన్ని ఎదొచ్చంట కానీ సంవత్సరం లేదంట. 20 ఏళ్ళు కాగానే తెలవో మొగుడు అనుకుంటాం మనం. మళ్ళీ డైలాగ్ ఇద్దరు పిల్లగానే పుట్టగానే నానా పువ్వు అనగానే అమ్మ కుండీలు తింటున్నారా అని ఇష్టపడదు. ఇంకా సాగలేను అనుకుంటే పొచ్చలపల్లి సుందరయ్య గారి లాగా పిల్ల కనబడతాడు. ఆయన అంతే అనుకున్నాడు, ఈ విప్లవ ఆలోచనలు ముందుకెళ్తున్న నేను రేపు నా పిల్లలు ఉండకపోతే విప్లవ కాడన్నది పోతుంది కనుక ఏం చేద్దాం, వద్దు అనుకుంటున్నా, వద్దు ఆపరేషన్ చేసుకో అంతే అయిపోయింది. డిసైడ్ ఎంత స్ట్రాంగ్ చూసారా. కామ్రేడ్ పొచ్చలపల్లి సుందరయ్య ఆ నిర్ణయం చూడండి. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఎందుకు పుట్ట కనబడితే నాకు అదే అనిపించింది. నన్ను ఇచ్చాడు 18 ఏళ్ళకి, దీన్ని మొయ్యలేకపోయాడు. వీడి పని ఏంటంటావు, చర్చి అనగానే మనకి ఇవాళ ఫస్ట్ ఆదివారం ప్రభు బల్ల తీసుకుందా ఆ టైప్లో ఉంటుంది. ప్రభు బల్ల ఆదివారం తీసుకోవాలా, ప్రతి ఆదివారం తీసుకోకూడదా? దీనికి మొండమైపోతే లేదు, మొండగానే తెలియదు. వీడెవరండి? ఇది ఒక ప్రత్యేకమైన రోజు అంటే ఈరోజు ప్రతి నెల ప్రతి ఆదివారం ప్రత్యేకమైన అంటే మిగతా ఏంటి దగ్గర వెనక్కి బాగా ఆదివారాలా? గృహ నిర్వాహకుడు ఉండవాళ్ళు లేదు, ఇంకొకరికి ఇంకా అంతే. ఆడు వెళ్ళిపోయాడు. మనం ఏమంటుంది సార్, మనం అడుగుతాడు, మరే ఆడేదో పోయాడు, నీకు తెలియకపోతే మూసుకొని పోవాలి, నువ్వేంట్రా ఆడి పాపం ఇక్కడ దాకే ఉన్న అన్నం నీకు తెలుసా నా గురించి? అరే ముందు ఇన్ని కాదు అని పిల్లరా పోలీసులు మీరు చూడండి, ఈయన కొట్టింది ఎవడురా వాడండి, అది పక్కన ఉంటారు. ఆయన కొట్టం చూసింది ఎవడురా, ఇదిగో నేనే చెప్పిన 2 బీతులు వాడిని కొట్టపోతుంటే ఆపాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వెందుకు వాళ్ళని సపోర్ట్ చేశారు? చేసిన వాడి కంటే సపోర్ట్ చేసిన వాడికి దగ్గర ఎక్కువ పడతాయి. ఆడు పోయింది. ఇప్పుడు మనం ఏమంటాం, పాపం ఆడిదాడు మొయ్యలేక పోయాడు. పాపం ఎలా అవుతుంది? దీని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు వరకు మనం ఎంతమంది అని ఉంటాం చెప్పండి. బాబు మొన్న చెప్పాను మీకు, మొన్న మానవుడు పోయిండు. ఎవర్రా పొద్దున్న ఏడిపోయాను బాగోడం ఎవరు బావా నాకు అర్థం అవట్లేదు. నాకు నిద్రగా తెచ్చారు కదా అప్పుడే. పలానా విజయవాడ పోరానికి సునీతో ఆయన పోయిండు. ఆయన పోతాడు ఆయనకి క్యాన్సర్ ఉంది. పెళ్ళి ఎప్పుడూ చెప్పాడు, బావాడని ఎప్పుడైనా పోవచ్చు, నెలలో పోవచ్చు, 15 రోజుల్లో పోవచ్చు, 3 నెలల్లో పోవచ్చు. అందుకే 22 ఏళ్ళ నా కొడుకు అప్పుడే పెళ్లి చేస్తున్నాం, వాడు వద్దానా సరే చూసుకుని చచ్చిపోదాం అనుకున్నాను. చూసుకొని చచ్చిపోయాడు. అది చెప్పి చచ్చిపోయాడు. ఇంక మధ్యలో ఏడు ఎదుకు
మమ్మల్ని లేపడం ఎందుకు? మాకు అసలుకి నిద్ర అల్లాడిపోతుంది కదా, నన్ను లేపడం ఎందుకు? నాయకుడు చచ్చిపోతే మీరు నమ్మండి, అసలు బాధపడండి. ఒకవేళ పడ్డ బయటికి రాను, బాగా దగ్గరలో అనుకోండి, అది అక్కడ ఉంచుకుంటాం. బాధ అయినా ఏదైనా సరే బయటికి రాని ఇంకా కట్ చేస్తా. అందుకని వచ్చో అనే జ్ఞానం నేను అవసరం. కన్నీరు విలువ, ఇది చాలా విలువ కలిగి కన్నీరు లోపల దాచుకోవాలా, అది బయటకు రాకూడదు. కనుక మేము దేవునికి వెళ్ళారా? అందుకే చెబుతున్నాడు, నువ్వు ఎందుకు వెళ్ళావు? అంతే బొమ్మ దొరకనా అనిపించింది. వీళ్ళ పిలిస్తే పోలా, బలితే పోయాడు. అది పిలిస్తే పోలా, బలిసింది కాబట్టి పోయాడు వాడు. ఎందుకు? గృహ నిర్వాహకుడు ఉంటానికి వీలనిక డిసైడ్ చేశాడు అక్కడ. ఆత్మ ఈ దేహములో ఉండటానికి వీలే, కమౌట్ అంతే. దూతలు పక్కన పుష్ అందంటే 6 గంటలు, మనమైతే 7 గంటలు 6 గంటలు పట్టింది గురించుకోవాలి ఊరికి. అప్పుడు చివరి సూపు అంటాం, చివరి సూపులు ఉండవు. ఆయన అంటే ఇంకా ఆత్మ టక్కున దూతలు వేసిపోతాయి అంతే. సెకండ్ వరకు యాక్టివ్ అయ్యి సెకండ్లో చేస్తే పని. దేహాన్ని ఏలన వాడికి దేహం ఎందుకండి? కుటుంబాన్ని ఏలన వాడికి పిల్లలు ఎందుకండి? పిల్లలు ఎందుకు? మళ్ళీ అమ్మాయి కర్రలు ఎందుకు? అమ్మాయి కలస్టర్ కావాలి, కలస్టర్ ఇచ్చాడు. అది రేపు కూడా పార్టీ పని చేసింది. వాళ్ళకి పెంచావు 5 రోజుల ఆలోచనలో పిచ్చెక్కిపోద్ది వాళ్ళకి. అది ఏదో చిన్నదో కొండో జాబ్ చూసుకొని అనుకోకుండా ఆ రేంజ్లో పెంచితే గోల్ అనుకో కథం, అది వేరే ఉంటుంది. తక్కువ ఆలోచనతో ఎక్కువ రేంజ్గా ఉండదు. మన రేంజ్ ఏకంగా ఇండియా 9 నెలల పార్టీ పెట్టి సీఎం అయింది, నేను పెడతాను చిరంజీవి ఒక్క తొక్కు వచ్చి మూలపడాడు అంతే. నువ్వు సినిమాలో మెగాస్టార్ ఏమో, ప్రజల దృష్టిలో కాదు అబ్బాయి. రాజకీయం వేరు, నీ ముఖానికి రంగు వేరు. అది శివశ్రీ మీద ఈజీలు కొడితే బయటకు వచ్చినాక ఇప్పుడు కనబడవు కాబట్టి కనబడ్డాడు. చూసిన ఊళ్ళలో ఓటేస్తాడండి, నేనే వెళ్ళేదా. అది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది కూడా అంతే. ఇచ్చిన దేహానికి లెక్క చెప్పవలసిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అది సామెత గ్రంథము 5వ అధ్యాయం 11 వచనాలు, తొదుకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి నా హృదయం గద్దెపునెట్లు తృణీకరించను, నా బోధకుల మాట వినకపోతుంది, నా ఉపదేశకులకు నేను చెవియొద్దలేదు, తోటలుగా నేను మా అయ్యగారు మాట వినలేదా. అది అదే అది మనతోనే ఉంటాడు, మనతోనే మాట్లాడతాడు, మన సోడ ఇప్పిస్తూ తాగేస్తాడు. ఆ చెప్తే ఇదేంటి? అది మన ఆలోచన అంతే కదా. అందుకని పాస్టర్ సెక్యూరిటీ పెట్టుకుంటాను, విశ్వాసం రాకుండా డాక్టర్స్ వేసి సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఎందుకు? కమాండ్స్. దేవుని పిల్లరా, నీ మాంసమును సామెతలు 5, 11, 12, 13 తొదుకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మాంసం అనగానే ఇదని అది కాదు, టోటల్గా నువ్వు గాడి తప్పి దెబ్బ తగిలినప్పుడు, గాడి తప్పి నీకు దెబ్బ తగిలినప్పుడు అప్పుడు ఖచ్చితంగా గుర్తొచ్చి ఉన్నాడా అంటే అయ్యగారే. అయ్యో ఉపదేశం అంటే త్రోసివేసింది, ఆదివారం ఎందుకు చర్చికి పోలా, ఎవడో వందిస్తానంటే కక్కుతు పడిపోతుంది, కాలు ఇరిగిపోయి నాకు అయిపోయి కాలు ఇరిగిపోయి 100 రూపాయల కోసం దైవ సన్నిధికి దూరం అయ్యావు. కొత్త యాక్సిడెంట్ అయితే పలసంలోకి వెళ్ళిపోయిందంటే, కాలు మొక్కైపోయిందంటే, ఇప్పుడు కుంటి పాస్టర్ అయ్యాడు. అప్పుడు మునియాల పాస్టర్ ఎట్టొచ్చాడు చర్చికి. ఇప్పుడు టింగ్ చెక్క ఎవరు తీశారు కాల్ని? ఎవడు తీసాడు? చెబుతున్నాడు కదా, అయ్యో బాధ, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన నాకు శ్రమ. ఎందుకు బాబోయ్? ఆ శ్రమ భరించలేను, కళ్ళు మిగుతాడో ఏం చేస్తాడో తెలియదు, అందమే మిగేస్తాడు. అది దేవుడు. ఎంత కష్టంగా ఉందండి లైఫ్. మనకి ఎన్ని తెలుసా?
అద్దము నిలబడి దువ్విన తలనే దువ్వుచు పావు గంట దాకా ముస్తావు కాయ అభివృద్ధి అభివృద్ధి ఇస్తుంది ఇస్తుంది నేను కూడా దాంట్లో మినహాయింపేనాడు అన్నట్టు. సో మనిషి అన్నవాడు ఎవరైనా కానీ మామూలు ఉంటుంది పరిస్థితి. మరి ఉంటుందా? అందుకే నేను తల ఎక్కువసేపు పెట్టిట్టుంటే ఎక్కువగా, ఎందుకంటే రాలంటే ఇట్టంటే రాలం దువ్వేమనుకో చిక్కుబడి టిక్ మంటది. ఇప్పుడు నేను లేక చెప్పాలి, ఎన్ని రాసుకోవాలి, ఈరోజు 3 ఎందుకు వచ్చుకోవాలా ఇట్టనుకో పెద్దగా ఏం రాలం ఓకే అలా లెక్క అడుగుతానండి బాబు. వెంట్రుకలు కూడా అడుగురా, చెప్పాడు కదా. మాంసము శరీరము క్షీణించినప్పుడు, బలంగా ఉన్నప్పుడు దేవుని మాటలో లేవు గనక నిన్ను ఖచ్చితంగా సెంటర్ చూసుకొడతా. సింగిల్ హ్యాండ్ గణేష్ ఏ సెంటర్ రమ్మంటావు? నట్టింటికి వస్తా, నువ్వు నట్టింటి దాకా వద్దు, నిన్నే బయట తగ్గుతాను నట్టింటికి వెళ్ళి. అయ్యో ఉపదేశం ఏంటో త్రోసివేస్తుంది అంటే అర్థమేంటి? ఆదివారం చచ్చి మనిషి అడుకో తిరిగి కదా, మా సార్ రమ్మన్నారు. ఎవడాడు ఆడెవడనాలి? అందుకే దేవుడు దూరం అయ్యాడు. ఒకసారి చూసారు, 2 సార్లు చూసారు, సార్ కలిగితే మాత్రం అంతే. ఇప్పుడు నేసేద్దాం, అరే మూలమన్నా ప్రభు అది కొద్దిగా తొందర ప్రభు తొందర కానీ అంతే. మందేసి డ్రైవ్ చేసి గుద్దేస్తారు అంతే. అంటే ఆడ పాప తెచ్చుకుని నమ్మసాడు కావట్లేదు, డబ్బులు కిక్ ఎక్కింది, సార్ చేసి ఎక్కడలో వాడు వచ్చాడు, ప్రస్తుతం దక్కింది అంతే, అవుట్. ఇప్పుడు ఏంటి అయ్యా పోలీస్ రిపోర్ట్లు అంటే డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేయడం వలన ఒక ప్రాణం పోయింది. కానే కాదు, వాడు తాగుతుంటే దేవుడు లేపి వాడు అర్థంలో వేసేవాడంతే. కేసు విడి మీద పోయింది కానీ ఆయన ఎందుకు పోద్ది? రిపోర్ట్లు ఏంటి తెలుసా? మందేయటం వలన తాగటం వలన మత్తులో యాక్సిడెంట్ అయింది. అది అండ్ లేపి మరి పంపించాడంటే మొత్తం ఎదురుగా బలుపు గుద్దే. మత్తు బలుపుని గుద్దితే ఇప్పుడు ఏమైంది తెలుసా? చిత్తు అయిపోయిందంటే కేసు వాళ్ళ మీద పెడతాను. తాగిన మీద కేసు పెట్టి ఎక్కువ నిలవుతాం, కోర్టు గద్దించింది, లేదా నేను శిక్ష చేసి 2 రూపాయలు 3 రూపాయలు పంపించారు. అది రాజ్యాంగ రూల్, అది మనశిక్ష వేయదు. అది అనవసరంగా పోయిందిగా ప్రాణం. ఈరోజు నేను ఎక్కడ తిరిగి మళ్ళీ దైవ సన్నిధికి వచ్చినా అంటే ఈ గృహ నిర్వాహకర్త మీద కాస్తూ కూస్తూ నీకు అవగాహన ఉందని దేవుడు నమ్మాడు. లేకపోతే ఈ పాటికి నేను జమ్మిలో గట్టి మోసేని పంపించినట్టుగా పంపించేవాడు. ఏ కోటలోకి? ఫరో కోటలో కాదు, తొర్రూరికే. అస్సలు ఇక రాదు అటే ఇక పంపించే వాడు కోటకు పోయి నీటికి అడిగే పోతారు. ఇంకా ప్రిమరే దేవుని పిల్లారా, మన మీద నమ్మకం, ఇంకా దీన్ని కాపాడుకుంటుంది నమ్మకం. అందుకే మరణ ప్రదంగం మీకు తెలియాలి. అవంగం చెబుతున్నాడు, నా బోధకుల మాట వినకపోతుంది. ఆదివారం పూట అయ్యగారు అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని వండుతారు, లెక్కపత్రం లేదు. మావాడు పిలిచాడు, వెళ్ళాను, వర్తత్త నిన్ను మార్కెళ్ళాడు, గుద్దేసిందంటే వెనకాలం కాబట్టి పిండిలన్నీ వెళ్ళిరా. ఇప్పుడు అంతే, ఫోన్ హాస్పిటల్ నుంచి ప్రార్థన చేయండి, చాలా బిజీ, నిద్ర పడుకుంటూ పోయి అయిపోయింది. నువ్వు రాలేదు దేవుడి కాడికి. ఇప్పుడు అంటున్నా చూడండి, నేను ఎట్లా తోసివేసి రిలీజ్ అవుతున్నాడు చూడండి, రిలీజ్ అవుతున్నాడు. నా హృదయము గద్దింపునట్లు తృణీకరించను. గద్దించింది పాస్టర్ కాదురా, వాక్యం. అది చెప్పాడు అంతే. అదే నీకు కావాలంటే 4 సినిమాలు, పాత సినిమాలు, ఆ రాజులు ఎక్కడ పంపిస్తాడు, మధ్యలో దోత వచ్చేస్తాడు, వాడు మూతి పడి ఓడతాయి, ముక్కు ఉడిద్ది అంతే. ఇట్లు ఫలానా నిర్జాపురం అంటే చెప్పింది ఆయన, చదివింది నీడు, విన్నది వాడు. కోపం వచ్చింది కొడితే ఊకోడు, దూతను అడుగోకూడదు, సకల మర్యాదతో దూతను పంపాలి.
సకల మర్యాదలు, ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యానికి ఒక దూత వస్తే రాజ మర్యాదలతో చదివింది ఎంత భయంకరంగా ఉన్నా విని దానికి మరణ కడితే చూస్తూ కట్టటమా, లేకపోతే సమాధానం పంపటమా, ఏదో ఒకటి చేసి పంపటమా చేసి క్షేమంగా మరలా వాళ్ళ రాజ్యానికి ఇలా మంచు నుంచి పంపాలి. ఇది మ్యాండేటరీ, కింగ్డమ్ మ్యాండేటరీ. తెలుసా? దూతకి ఏం కాకూడదు, దూతకి అయితే ఒప్పుకోదు. కాపరి చెబుతున్నాడంటే ఆడికేం తెలుసు? తెంగరోడికి నేను కదా చెప్పించేది, నేను కదా రాయించింది. అది ఆకారం కట్టి కనపడతాడు, కానీ వెనకాల ఉన్నది నేను, రాయించింది నేను. అది చెబుతాడని నమ్మాను కాబట్టి కొన్ని వాటితో చెప్పిస్తున్నా. వాడేం తప్పలేదు, అంతే. నేనే కదా కర్త కర్మక్రియ. నా బోధకం అనేది వినకపోతుంది, నా ఉపదేశకులకు నేను చెవి ఎక్కలేదు, మంచి చెప్పేవాడి మాట వినలేదు నేను. ఎందుకంటే నువ్వు లవణంగాడు అయితే ఎవరికి వచ్చండి, చుట్టదాగేవాడు వాయుడు వచ్చండి, అదేంటి మళ్ళీ షేట్ చెప్పేదంటే ఎవరను అంతే. ఎవరను అసలు ఎవరను అవుట్. ఫస్ట్ నుంచి ఉంటే నీకు అర్థమైంది, మధ్యలో వచ్చి ఏం జరిగింది అది కరెక్ట్ కదండి. ఎవరను అసలుకి నువ్వు పెద్దది పెట్టింది ఎవడైతే ఏంటి అవుట్. కాలిపోతే ఎప్పుడు ఇంటర్ఫీర్ అవడాడు కదా. కనుక దైవ సన్నిధానములో లేత వయసు నడిప్రాయము మిక్స్ అయి ఆయుష్కాలం ఎంతో తెలియబడి ఊపిరి వలె పెట్టినంత ఆలోచనతో నీ మధ్యకొచ్చి జాగ్రత్తలు ఎలా కలిగి ఉంటే బాగుంటుందో, నీ ముందు పోయిన వాడు ఏమి లేదో, వాడు ఏమి లేదని లోకానికి చెప్పి వెళ్ళాడో ఎవరు చెప్పలేదు కనుక, వాక్యం రాయించడానికి వీడు చెబుతాడు కనుక వీడి ద్వారా నిలబడుతున్న నా మాటను ఒకసారి మీరు ఆలోచించండి. అందరి ఆలోచన 5:22 సామెతలు, దుస్తుని దోషములు వారిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశము వలన బంధింపబడును. దుస్తుల దోషములు, దుస్తులు ఎవరు? వాడు దుస్తుని సంబంధి. మీ తండ్రి అపవాది సంబంధులు, వాడు దుస్తుని సంబంధి. దుస్తుడు అపవాది. దుస్తుని దోషములు వాణ్ణి చిక్కుల పెట్టులు అంటే నువ్వు అపవాదికి ఎప్పుడో సరెండర్ అయిపోయావు, అపవాదికి ఎప్పుడో సరెండర్ అయిపోయావు. పోనీ ఇంకా చెప్పంటే చెడు సహవాసాలతో బానిసమైపోయావు. అది చెడు సహవాసాలతో బానిసమైపోయావు. చిక్కుల పెట్టును, చిక్కుల పెట్టును, చిక్కుల పెట్టును. మీరు చూడండి, బయట సహవాసాలు ప్రతిరోజు ఇంట్లో చికాకు తెలుసా మీకు? ప్రతిరోజు ఎవ్రీడే చిటపట చిటపట చిటపట. కింద మంట లేకపోయినా పైన నూనె లేకపోయినా మాత్రం తేడా ఎగుతూనే ఉంటాయి. టికటక టికటక అని. ఎందుకు? అదే తీసుకొస్తాడు, ఇంట్లో చూస్తాడు. నిజమే, ఇంటికి దీనికి సంబంధం ఉండదు. ఆ బయట ఏం తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. వినలేదనుకో ఇదంతే, భార్య మీద ఎంత దొరికిద్ది. నేను చెబుతుంటే మొగున్నై ఉండి కొన్ని భర్తనై ఉండి వినవా, పని అంతా వచ్చినట్లంతే. మరి బయటి విషయాలు గుమ్మం దాటి ఇంట్లోకి రాకూడదురా లవంగం, అవి అక్కడే ఆగిపోవాలా. ఇంట్లోకి వచ్చినాక పిల్లలతో అదొక ప్రపంచం, అది అంతటితోనే ఉండిపోతూ ఉండాలా. అవన్నీ ఒక చిక్కన పెడతాడు. ఆడవాడు కొట్టుకున్నంట, ఆడు నెట్టుకున్నట్టు, ఆడవాడు అన్నంట, ఇన్నంట, ఎనభై మధ్య పెట్టాను. మీ అమ్మ చూసిందే, నీకు ఎందుకు వెళ్ళి అసలుకి నీ దారి నువ్వు పోతుంటే ఈ మధ్యలో వెళ్ళి పెడతాడు. మన మావాడు ఒక 2 డ్రైవరు ఎవడో పెట్టుకుంటారంట. నేను అప్పుడు ఒకటి ముందు వచ్చిన, నేనేం పట్టించుకొని చూసిన సాగు మనకి ఎందుకంటే వచ్చేసిన. వీడు బ్యాగ్ పొడి ఎంత బండారు 20 కిలోలు పోయి ఎందుకన్నా వాడు కొట్టపోతే పట్టుకున్నాడు. తిరిగి చేయండి కంటేషన్ అంటే ఏంద్రా లహంగం అంటే అన్నా మంచి చెడు వచ్చింది అన్నట్లు కదా, అది వచ్చింది. అందుకని ఇప్పుడు నీకు ఏమర్థమైంది? ఇప్పుడు డ్రైవర్ని పెట్టుకుంటాం, ఇది 6 నెలలు పట్టింది. ఈ 6 నెలలు డ్రైవర్ గురించి వినాల్సిందే కదా. ఎవడో ఏదో అనుకుంటే తాగి నీకెందుకురా? వీడు పెద్దరాడైనట్టు లేదా నడిపురాడి చెండాడైనట్టు వీడు తీరుతుంటారు తీర్పులు. ఇవన్నీ కూడా మళ్ళీ ఎదిగించడానికి దెయ్యం పని పన్నాగాలు ఎందుకు అనుకోమండి?
వేటగాని ఊరులో మనలో చిక్కుకుంటాం. నీ ప్రయాణములో ప్రతిదీ అబ్జర్వ్డ్వే. నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్తే ఇంట్లోకి వచ్చేంత వరకు భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. మా మా నాన్న ఏం చేస్తాడా అని, మా ఆయన ఎప్పుడు వస్తుందా అని. తెలుసా, ఇంత చిన్న స్వీట్ ముక్క తెస్తున్నా ఎంత ఎగురుతారో చిన్నపిల్లలు ఇంట్లో. వీడియో దీన్ని బొక్కి 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 నాకే పెట్టుకోవద్దు అతను వాసన. తెలుసా, ఏమీ మనిషిది అసలుకి. ఇంట్లోకి వస్తున్నామంటే బయట విషయాలు అక్కడితో కట్టం. వెళ్ళాం, పని చేసుకున్నాం, ఇంట్లోకి వచ్చామంటే ఓ సొల్లు వేస్తుంటారు. మామూలు సొల్లు కాదు, వెళ్ళలేము. ఇంకా అది 1 గంటకి తేగదు. ఇంకా అది ఎందుకు? చెడు సహవాసాల ప్రభావం చిక్కులు పెట్టును. అది వాడు పిలుచున్నా జోడుగా బానా రాత్రి నువ్వు ఉన్నాడా అంతే. ఇప్పుడు ఏమో కోపం, వీడు పని మానేసిండు, అటు పోయిండు. ఇల్లు మళ్ళీ ఒక 5-6 రోజులు మొత్తం సితపట్ట. అసలు మనకు సంబంధం లేని ఎందుకు వ్యాపింది ఇంట్లో? సంబంధం లేదు కదా. ఎక్కువ గొడవలు మీరు చూడండి బయట వాళ్ళతోనే వస్తాయి. అసలు ఇంట్లో ఒకటి అసలు భార్య భర్తల మధ్య గొడవ అసలు రావండి. ఏదో బయట విషయం ఒకటి వచ్చింది, అది తగబెట్టి ఫైల్ని పెట్టి ఆడినా అర్థం కాదు. అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఓహో వీడికి గృహ నిర్వాహకత్వం ఉంటాం ఇబ్బందిగా ఉందేమో, నీ పిలిస్తే పోలా ఈ డిసెంబర్కి అంతే. ఎందుకు? సమయం ప్రభా ఇంకొక సంవత్సరం ఏమి ఇస్తావు? 3 ఏళ్ళ మంది వస్తున్నావు కానీ 3 ఏళ్ళ మంది వస్తున్నావు, 1 కాదు 2 కాదు, నీకు తెలుసు. ఇంకా ఫలించరా? మళ్ళీ నువ్వేంటి ఫలిస్తావు చెబుతున్నావు? నాకు ఒక్క ఛాన్స్ వచ్చు. దాని చుట్టూ తవ్వి ఎరివేసి నీళ్ళు పోసి మొత్తం చేసి చచ్చిపోయిన కుక్కలు కూడా దాంట్లో వేసి నిమిషెట్టు కలిగి వేస్తారులే. రోడ్డు పక్కన చచ్చిపోయిన కుక్కలు ఎరివేస్తారు, మంచిగా చేస్తారు. ఒకవేళ ఇంతగా వచ్చిన తర్వాత కూడా అది ఫలించకపోతే నేనేం చేయగలను? ఇంకా నువ్వు తీసుకున్నావే సంవత్సరం వేస్ట్ అవుతుంది కదా, నా కొరకు ఇంకొక సంవత్సరం ఇవ్వలేదా? బాగానే ఉన్నావు, బాగానే ఉన్నావు, తప్పదు మరి మాకు వింటా. ఉపదేశకుడి మాట ఈ రోజు నువ్వు బ్రతికి బట్ట కట్టడానికి కారణం. మధ్యవర్తి ఉపదేశకుడు తప్పుకుంటే వెంటనే అటాక్ అవుతుందంటే సత్త వేసిపోద్ది బాడీ. నిజమండి, నేను చెప్పాను, అదే చెప్పింది నా మాట. ఒక కాపరి ప్రేమే ఈ రోజున తన చుట్టూ ఉన్న వారికి రక్ష. మధ్యలోంచి తొలగిపోతే ఊహించిన పరిణామం జరుగుతుంది. ఇంత జాగ్రత్త చెప్పాడు దేవుడు. దైవ దర్శనానికి వెళ్ళి వత్తట్ట 5 శవాలు తప్ప 20 మంది చెప్పదాత్తులు, 6 అంగవికలాంగులు అయిపోయారు. రక్తసిద్ధం కాపర్లో వెళ్ళిన దానికి దైవ దర్శనానికి. మరి ఎందుకు జరిగింది? దైవ దర్శనం ఇలా ఉంటుంది మరి రక్తసిద్ధంగా, అందుకే అలా వాడు. అది అక్కడ ఎందుకుంటాడు? ఆడ ఉంటాడు, నీ వెళ్ళటమే తప్పు, అందుకే రక్తసిద్ధం. ఎక్కడ ఉంటాడో చెబుతున్న వాడిని తృణీకరించడమే తప్పు. అందుకే ఈ ప్రాబ్లమ్స్, అందుకే రోడ్డు మీద బొమ్మలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి తెలుసా? అందుకే అది ఏదైనా కానివ్వండి, దైవ దర్శనంతో వెళ్ళి వస్తుంటే జరిగే ప్రమాదాల వెనకాల దేవుని హస్తం బలంగా ఉంటుందంటే. ఇంటికి చేతి ఒట్టున్నా అంటే ఇంకా చాలని గుండు, ఈ అసహ్య గుండుతో ఇంట్లో కట్టను. ఈ ఇల్లురా నాదిరా, అందగా జుట్టు ఇచ్చి రింగులు ఇస్తే దీన్ని తీసుకెళ్ళి అడుగుతావా? నేనేమో నీకు ఇచ్చాను, నువ్వు నాకు ఇస్తావా? ఇది కదా నేను అడిగింది. ఇది ఎందుకు అడిగాను నేను? ఇది నేనేం చేసుకోవాలా? హృదయము అడిగాను, నువ్వేమో ఇది ఇచ్చావు. ఇది మళ్ళా వస్తుంది కాబట్టి ఇచ్చావు. రాదని తెలిస్తే ఇస్తాడు ఎవడైనా? జుట్టు మళ్ళా రాదు అంటే ఇస్తాడా? అక్కడే ఇది బత్తి అని బయటపడిపోయింది. రాదు కాబట్టి ఇచ్చావు, వస్తుంది కాబట్టి ఇచ్చావు, రాదు కాబట్టి ఇస్తావా? ఇది రాకెందుకు? అందుకే గుండుల్లో బాగోరండి చూడటానికి. తెలుసు నాకు కొట్టింది మా నాన్నకి చిన్నప్పుడు ఎప్పుడు గుర్తులేదు.
నేను ఎండాకాలం నేనే పెట్టుకున్నా కావాలి, ఎండకు బాగా ఇసుకాడుతుంది. తర్వాత అనిపించింది అరే అరే ఫేస్ ఏంట్రా రజనీకాంత్ గారు శివాజీ ఉంటుంది గుండు బాస్ అనిపించింది అప్పుడు. అంతే అప్పుడు అనుకున్నా లైవ్ గుండు పడకూడదు, ఇంకా అస్సలు వేసిందండి నమ్మని. మీరు ఎప్పుడు చుట్టూ వచ్చిందా అనుకునే రోజు ఎట్లా తగ్గేవాడిని. అమ్మాయి మనకు వచ్చింది వారం, అమ్మాయి ఇంత వచ్చింది 15 రోజులు పర్లేదు, కాస్త ఏదో కోటింగ్ లాగా అనిపించింది. ప్రియమైన దేవుని పిల్లలారా, చెప్పట్లేదా అక్కడ దుష్టుని దోషములు వాడిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశము వలన బంధింప వాడును. అంతే, చుట్టూ కమ్మేద్దంతే. మనకు సంబంధం లేని విషయాలు మొత్తం కమ్మేస్తుంటాయి. ఇక వాటిని పీకలేక ఏకలేక మేకలేక మొయ్యలేక అబ్బా ఇక దాన్ని విడిపించుకోవడం కొరకు ఎన్ని రకాల బాధలు. ఈ లోపల ఫినాన్షియల్గా కుటుంబం బాధ్యత, పిల్లలు స్ట్రగుల్ అవుతారు, తిండుండదు, నీరసం వచ్చింది, మళ్ళీ హాస్పిటల్కి, మళ్ళీ గ్లూకోజులు, మళ్ళీ డిమిడిక్కులు మొత్తం ఎక్కించి మళ్ళీ కుటుంబం షిఫ్ట్ అవడానికి 2 నెలలు అమ్మయ్య అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఎందుకు? అరుసు తొక్కనేలా కాళ్ళు కడగనేయాల ఆగిపోతుంది. ఇంకా కుక్క బుద్ధి మళ్ళీ ఆడికే దెబ్బతిన్నా ఆగిపోతుంది. ఇంకా కుటుంబం ఎదగద ప్రియమైన దేవుని పిల్లలు, ఆధ్యాత్మికతలో కుటుంబం ఎదగని పిల్లలకి ఎదగరు. ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోతాయి. ఇంకా వీళ్ళు ఎప్పుడు బతికించేలే, వీళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. చిచ్చి వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఈ కొంపలని ఎప్పుడు పోవాలనిపిస్తుంది. వాళ్ళకు డిస్టర్బెన్స్. అప్పుడు కుటుంబం మొత్తం విచ్చలమైపోద్ది. కూర్చున్నా, లేచినా, పడుకున్నా నీ పిల్లలు దేవుడి మాటలతో నీ నుంచి ఎదగాలని కోరుకున్న దేవుడికి దుస్తుల సహవాస దోషములు ఆ కుటుంబాన్ని చుచ్చిపెట్టేశాయి. ఇప్పుడు చూడండి, పిల్లొక దారి, వాడొక దారి, ఏమొక దారి, ఈడొక దారి. అంతే పాట. చెట్టుకొకరు పుట్టకొకరై అనాథలయ్యే రోజు. నిజమే మనది. దీనికి కారణం ఎవడం సలక్షణాల ఆలోచన లేని ఈ ఆనందంగానే కారణం. 8:21 మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరు. దుస్తుల దోషములతో, దుస్తుల సహవాసములతో పెద్దడు ఆయుష్ కాలం, ఆవిరి ఆయుష్ కాలం పరిమితి కలిగినటువంటిది అనిపించాలి. ఇంత జాగ్రత్తగా చెప్పుకుంటూ వస్తే అంతా కోల్పోయిన తర్వాత హాస్పిటల్లో కనుక రోగిని చూడండి, 10 నిమిషాలకు ఒకసారి ప్రార్థన, కళ్ళు మూసుకుంటారు అంతే. ప్రతి నిమిషాలకి 10 నిమిషాలకి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎప్పుడు బెడ్ మీద రోగిగా పడుకున్నన్ని రోజులు వాడు ప్రార్థన చేయడం. నిద్రలో కూడా 3 2 వెళ్ళిపోతప్పుడు రవ్వా స్తోత్రం హల్లెలూయా ఆమేన్ రాయ్ నూనె రాయ్ అయిపోయింది. డిశ్చార్జ్. ఇంటికి వచ్చినాక ఒక 2 రోజులు మాత్రం చాలా బతుకుంటాడు. బాప్టిజం తీసుకున్నాక ఒక 6 రోజులు మనం ఎట్లా బతుకుంటామో అట్ట. ఆ తర్వాత ఇక అంతే, వదులుతుంటే నాలుగు ఎక్కుతుంటుంది. ఇంకా కూరలు శాసన పాము విషయం కట్టినట్టు ఇది కూడా అంతే. బలం వచ్చిన తర్వాత బాంచట్. ఉపదేశకులు లేదు, గది గుడ్డు లేదు, ఇంకా అయ్యగారు లేడు, గది గుడ్డు లేడు. ఇంకా వాడి ఇష్టం పెళ్ళాన్ని వేసుకొని మేఘాలలో గులాబీ పాట అంతే. అది ముసలోడైనా సరే పాట కూడా పోతుంది అంతే. ఎందుకు వస్తుంది ఎన్టీఆర్లో అది నేనే గుద్దేది అది. సార్ న్యూస్ అయిపోయిందా? మంగళవారం మళ్ళీ కోడికి సాగు వచ్చింది. ఇదొకటి. వీడు వాకు మరి కోడిని అతలేడు. ఎన్ని చేస్తున్నారా నువ్వు అసలుకి? బైబిల్ కాడికి వస్తే నీకు అర్థమైంది బ్రతకంటే అంటారు. చెప్పేవాడి చేతిలో పడితే అర్థమైంది నీకు బ్రతకంటే అంటారు. మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు అంటే ఇంకా ఈ లవంగం వేశారు ఆపడం ఇంకా కంటిన్యూ ఇంకా ఉంది.
ఏ సీరియల్ ఇది? ఇద్దరు సురేష్ అని అదేదో సీరియల్ చూస్తూ రాగాలి 4.5 సంవత్సరాలు ఆగిందండి బాబా సీరియల్ మాట్లాడు చచ్చిపోయింది. ఇది దానికంటే జనమ మొగుడు లాంటిది ఇది. అది కనుక ప్రేమైన దేవుని పిల్లగా చనిపోదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరు, నేను పరదేశం వెళ్తున్నా మీరు రాలేరురా, నేను ప్రభువు దగ్గర ఉండబోతున్నా, తండ్రి దగ్గర ఉండబోతున్నా, మీరు రాలేరురా, మీరు రాలేరు. ఎందుకు? దేహాన్ని పాడు చేసుకుంటున్నావు, దేహంలో నన్ను లేకుండా చేస్తున్నావు, ఆత్మకు నా ఆహారాన్ని, వాక్యమైన ఆహారాన్ని అందించకపోతున్నావు, ఇవన్నీ ఏమి చేయలేకపోతున్నావు. వచ్చేస్తున్నావు అంతే. కాలాన్ని పూర్తి చేసుకుని రాట్లా అకాలంలో వస్తున్నావు. నేనేం చెప్పే మోసకి నరులారా తిరిగి 6 లక్షల కాల్బలం ఇబ్బంది పెట్టిన తన్ను తాను శిక్షించుకున్నాడేమో కానీ ఒక్క మాట నల్లా అన్నాడని ఇజ్రాయేల్ని అలా భరించాడు. పలకల కిందేస్తే ప్రభు కోపం వచ్చి పాప పాలస్తీనాని ఆపేశాడు. కానీ దేవుడు గుర్తిరిగాడు, వాళ్ళ మీదకి వచ్చే దోషాన్ని తను భరించాడు. కనుకనే మోసేకి పరదేశి కన్ఫర్మ్, ఎందుకంటే ఈజ్ ద సాక్రిఫైస్, అతను త్యాగధనుడు. గుర్తించాడు. మరి మోసే బాధలో ఉన్న కోపాన్ని కూడా దేవుడు గుర్తించాడు. ఆ రోజున పాలస్తీనా చూడవచ్చు, పాలస్తీనా కంటే గొప్ప చూపిస్తారా పరలోకం అంతే. సరే పాలస్తీనా అంటే ఓకే, నేను కూడా పక్కన పెట్టు రా పరదేశీ రానాడు అంతే. అంతే ఏలియా మోసే మంచి స్నేహం చేస్తున్నారు ప్రభు గురించి. ఎప్పుడు ప్రభు నిరకము అంటున్నాం, మరి ఏం కథ, ఎప్పుడు వదిలిపెడుతున్నాం, కొంచెం మాకు కూడా చెప్పు, ఇన్ఫర్మేషన్ మా వాళ్ళు కూడా చెప్తారు. అంతే చెప్పేశాడు, అంత డిస్కషన్ చేశాడు. కనుక దేవుడు ఏం చెప్పాడు? నరులారా తిరిగి నేను పిలిస్తేనే రావాలి. అది నేను పిలుస్తా అప్పుడు రండి, నాకు ఆనందం. నేను పిలిస్తే నా బిడ్డలు వచ్చారు, హ్యాపీ. నేను పిల్లపై వచ్చారు ఏంటి మనం అంటుంటాం, అప్పుడు రాస్తుంటాం, పిల్లలు వచ్చి నిలబడుతుంటారు, మనం పట్టించుకోం, సీరియస్గా ఉంటాం, ఏదో మ్యాటర్ రాసుకుంటా. ఇటు చూసి అన్నీ మిలవలేదు కదా, అది మరి ఇక్కడ ఏదో ఉంది మ్యాటర్. రాడు రేపు నాకు అది కావాలి, రేపు 6 అవర్స్గా నేను ఏమో తెలుసు కదా అంటాం మనం. అంటే దీనికంటే ఇదేదో గొప్పగా కనబడింది కనుక చూడ సంగతి చూడు అంట, లేకపోతే అంతే చూడా అని చెప్పి తల్లి తీసుకెళ్ళి ఒక 100 200 ఎంత కొత్త ఏదో అవసరం పట్టించి పంపించేద్ది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో మా డాడీ పనిలో ఉంటే డిస్టర్బ్ చేయకూడదు, మా మమ్మీ దగ్గర కదా పని అయిపోద్ది, తెలిసిపోతుంది. నేర్పటం దేవుడు కూడా అంతే. నేను పిల్లల ముందు ఎందుకు వచ్చారో నువ్వు, ఈ ఆయుష్ ఎంత, అరే ఒకసారి వీడికి ఆ రాజమౌళి స్క్రీన్ షాట్ ఓపెన్ చేయండి, ఆడు గ్రాఫిక్ బాగా చూపిస్తారు, ఇటు చూపెట్టా గ్రాఫిక్ 93, నీకు ఎంతరా 23, అరే 70 ఏళ్ళు ఏం చేసావురా బొబ్బెట్టా, అరే ఈయన్ని ఆ గుర్రాలు దొక్కుతున్నాయే అది చేయండి అంతే. గుర్రాలు దొక్కిచ్చేస్తావా నువ్వు మాటను, మరి తీర్పు వచ్చేందుకు ఇది గుర్రాలు దొక్కింది, అవి మామూలు దొక్క, వాడికి బాగా కసి ఎక్కువ అది. ఎందుకంటే వీడు లోకంలో వాటికంటే ఎక్కువ బేలాడు కాబట్టి. కారణమంటే మనం ఎన్నిసార్లు అంటుంటాం, గుర్రాలు ఎన్నిసార్లు తెలియ తిట్టుంటాం, ఎన్ని గుర్తుపెట్టుకుంటే ఎన్ని గుర్రాలు గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ రేపు నీకు ఎదురయ్యేది ఖచ్చితమే. భావ సారూప్యముతో రూపకలాంకారంగా చెప్పబడిన ఇవన్నీ నిజాలే. కన్ను మూస్తే ఉంటుంది మామూలుగా ఉంటాయి కనుక నేను పిలిచినప్పుడే రావాలి, అది పిలుపు. నేను పిల్లల ముందు వచ్చావు, పైగా ఎవడెవడో సానుభూతి చెప్పింది, ఎక్కడ ఇట్లాగు ఆగండి రా, మీరు ఏమన్నారా, నేను అక్కడ దాకా ఐసి పెట్టానా, 6 దాకా పెట్టానా, అరే వాడు చూపెట్టాను 93 ఉన్నాయి, ఇడికి 23 ఉన్నాయి, 70 ఏళ్ళు నా వెలుగు ప్రభు, ఐఎమ్ సారీ. సారీ లేవు ఇక, నీకు సారీయే, ఇది కూడా పొరపడలేదు ఇంకా అయిపోయి. ఒకప్పుడు స్వతంత్రం రాకముందు తప్పు చేస్తే గాడులతో గుర్రాలతో కాంపిటీషన్ తెలుసా మీకు? చరిత్ర గాడులతో గుర్రాలతో ఎత్తులతో లేకపోతే వాళ్ళు ఉన్న బలవంతులతో ఒక దొడ్లో పడేసి తొక్కించేవాళ్ళు. కాళ్ళు పచ్చడైపోయి బ్లడ్లు కాకుంటాయి భారతీయులకి.
ఏ ఇది నీకు తెలుసు కదా, అది ఉండదా అంట. కాబట్టి దినముల పరిమాణము బెత్తడే, సంభవింపబోనది తెలియదు. సాగు లేత వయసు కావచ్చు, అభిప్రాయం కావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. డేంజర్ జోన్ ఒకటి ఉంది బాడీలో, చేపలు చిన్న చేదున్నట్టుగా. వ్యాకులము, ఊహించుకోవటం అనే వ్యాకులము పెద్దగా ఊహిస్తూ ఉంటాం మనం. ఎంత ఇక పోతనే ఉంటుంది బాబు పోయినట్టు. ఇంకా అదన దిగిద్దే సొగిద్దే ఇంకా. కాబట్టి లిమిట్ థాట్స్ కలిగి ఉండి ఎక్కువ హై రేంజ్ దేవుని ఉద్దేశంలో ముందుకెళ్ళటమే నేర్చుకో. అప్పుడు నేను పిలుస్తా, అప్పుడు నీకు ఎంత ఉన్నాయో నీకు అర్థమవుద్ది. పండు ముసలితనమును నీవు రణిస్తావు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నాడంటే వాడేదో సేవా జీవితంలో పెద్ద తోపని కాదు. అక్కడ ఆడు ఎక్కడో ఏదో వాడి దేహాన్ని వాడు లెక్క అప్పచెప్పటంలో ఫెయిల్ అయ్యాడు కనుకనే దేవుడు వాడిని ఫట్మ లాగేశాడు. అంతే పటాస్. మళ్ళీ ఇంకో సాగు తెచ్చిపడింది. ఎంత మంచి సావులు కూడా మంచి ఉంటుందండి. చాకిరి చేయించుకోకుండా పోయిందండి మా అత్త. ఎంత మంచి చాకిరి చేయటం ఒక వరం. పెద్దవారికి చాకిరి చేయటం ఒక వరం. పండు ముసలితనములో పెద్దవారికి ఆసరగా ఉండటం ఒక వరం. రేపు నీకు రాదా? ఇదే బలం ఉంటుందా? ఇదే పొగరుంటుందా? ఇదే పళ్ళ వరస ఉంటుందా? పట్టు ఊరదా? గమ్ము జారదా? పళ్ళు రాలవా? తొసిపన్నావదా? బలం ఇంకిపోదా? కాలు జంకిపోదా? అప్పుడు ఎదురైతే అప్పుడు గుర్తొచ్చిందమ్మా, మా అమ్మ కూడా ఇదే పడిందని. మా అమ్మ తిరుపతమ్మ నా బిడ్డే బాగా చాదలేదని మా అమ్మ దగ్గరకు వచ్చింది తెలుసా. 7 సంవత్సరాలు సావడానికి ముందు మా అమ్మ కాడండి. ఇక ఆమె తెలిసిపోయింది ఇక నేను పోతానని. నాగభూషణం ఇక్కడ చనిపోతే నీకు బ్యాడ్ వచ్చింది అని నా భాషలో కనుక నన్ను పంపించే రామచంద్రపురం. పోయిన 4 రోజులు చచ్చిపోయింది మా అమ్మమ్మ. ఆమె తెలిసిపోయింది. అంటే కళ్ళు కనపడవు, పండు ముసలి చేపట్టుకొని లేపాల, ప్రతిదీ కూడా మనం సేవ చేస్తూ ఉండాలి. అలాంటి సేవ మా అమ్మమ్మకి నెమ్మదేసిందండి. ఆ విషయంలో మా అమ్మకి మెచ్చుకోవచ్చు. నేను అద్భుతం. కళ్ళు లేవు అమ్మకి. సాక్ష్యం నేనే. అంత గొప్ప సేవ చేసింది. అలాగే సాధం రామ్మా మా అమ్మ ఇప్పుడు ఉండదమ్మా అంటే మా అమ్మకేమో ఆదృష్టం లేదు. చూసారా, సాధేవాడు లేదు లోకం ఇది. సాత్తామని చెప్పినా రాని తల్లి అది. మనం ఏం చేస్తాం? ఇంకా ఎవరు చేయలేరు. ఇంకా అది కొన్ని జీవితాలు అంతే మనం మార్చలేం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, పిలిచి అంతవరకు నువ్వు పోకూడదు. మధ్యలో వస్తే క్వశ్చన్ చేస్తాడు. గృహ వాకత్వం బాధ్యతలో లెక్క తేడా వస్తే దేశంలో ఏది డ్యామేజ్ అయినా సరే లెక్క అనుతాడు. ఎందుకు వెళ్ళిరా ఆవిడ పెట్టి మనం స్టైల్కి వచ్చి గుద్దాడు. ఎందుకు పెట్టేవాడు? చచ్చిపోయినా 5 అస్తలు లాగే ఉండాలా, దేహం అలాగే ఉండాలా, అంత నీటిగానే ఉండాలా. సాగు కూడా రాజస్వంలాగా ఉండాలి. మరణం ఇది దేవుడు కోరుకుంటాం. ఒక్క సాగు బ్లడ్ ఎక్కి మొహం జోలు లేకుండా కుట్లు వేసుకుని ఏ సాగురది? ఏ సాగు అది? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడి కాడికి వస్తే బెత్తడి ఆయుష్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో తెలిసింది. ఆ జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఇక్కడ అన్న మాట అక్కడికి ఎదురవుతుంది. అందుకే నిర్మోహమాటగా లవంగం అన్నం అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. ఇంత మంచి సందేశాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అందుకే ఇచ్చాడు. కోల్పోతున్నాడు. తిరిగి రండి అంటేనే పోవాలి అంతే. వచ్చేద్దరు ప్రభు అంటే కుదరదు. నువ్వు చర్చికి వస్తే చాలు. పిలవకూడదు చర్చికి రావాలి, పిలిస్తే దేవుడి కాడికి వెళ్ళాలి. 2 నువ్వు కన్ఫర్మ్గా నేర్చుకోవాలి. ప్రార్థించుకున్నావు.